మారు వృక్షము ఎట్లున్నదో 10,000లో ఆ ప్రియుడు అతి మనోహరుడు 10,000లో నా ప్రియుడు అతి మనోహరుడు అతి కాంక్షాతీయుడు అతి కాంక్షాతీయుడు ఆరాధనా 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 స్తుతి ఆరాధనా యేసయ్యా 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 నీకే ఆరాధనా నీకే యేసయ్యా నీకే ఆరాధనా నీకే మొదటి వాడవు నీవే నడపటి వాడవు నీవే మొదటి వాడవు నీవే నడపటి వాడవు నీవే యెహోవా నీవే సిలువధారివే పరిశుద్ధ ఆత్మయు నీవే యెహోవా నీవే సిలువధారివే పరిశుద్ధ ఆత్మయు నీవే ఏకైక దేవుడా ఏకైక దేవుడా ఆరాధనా స్తుతి ఆరాధనా glory ఆరాధనా స్తుతి ఆరాధనా యేసయ్యా 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 నీకే ఆరాధనా నీకే యేసయ్యా నీకే ఆరాధనా నీకే యేసయ్యా నీకే ఆరాధనా నీకే యేసయ్యా నీకే ఆరాధనా హల్లెలూయా హల్లెలూయా ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. మన మధ్య ఉన్నటువంటి దైవ సేవకులు ఆ సిలువ గారు వచ్చి వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు. ఈ సమయంలో ఆయన ప్రేమగా ఆహ్వానిస్తారు. సర్వశక్తి కృపా కనికరములు కలిగిన జీవం గల యేసయ్య నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా ప్రభు
చూడు గనుక నీ బిడ్డలను మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచి ఈ ఉదయకాల సమయంలో ప్రభా నిన్ను ఆరాధించడానికి మమ్మల్ని అందరినీ సమకూర్చున్నందులకై కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రాముఖ్యంగా మరి సహోదరులు లేవిష్టంగాన్ని బట్టి సమాజాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాము. సమాజంలో ఉన్నటువంటి కుమారుడు దానిని బట్టి నేను స్తుతిస్తున్నాను ఆయన ప్రభా. మరి ఇదిగో సేవకులు నిర్ణయించిన దినము ప్రకారంగా మరి వివాహము ఈ దినాన్ని ఈ విధంగా జరగడానికి కృప చూపిన గొప్ప దేవుడవు. ప్రత్యేకంగా ప్రభా ఈ యొక్క శరీర సంబంధమైన కార్యాలు ఏది ప్రాముఖ్యము కాదు కానీ ప్రభా మరి ఈ దినాన మీరు మాట్లాడబోతూ ఉన్నారు. ఆ వాక్యం కోసమే మేము ఎదురు చూస్తున్నాం నాయన. నీకు వందనాలు. ఎందుకంటే పరలోక సంబంధులు పైనున్న వాటిని వెతుకుతారని సెలవిచ్చిన గొప్ప దేవుడవు. మా కొరకు మా సహోదరులను పంపించారు నాయన. ఓ ప్రభా మరి ఇదిగో తండ్రి ప్రత్యేకంగా ఇంతవరకు క్రమంగా నెరవేర్చిన గొప్ప దేవుడు ప్రభా. మరి ఇదిగో తండ్రి వివాహానికి ముందుగా మరి దాసులు వాక్యాన్ని అందించబోతూ ఉండగా దాసుని బలపరచండి, అభిషేకించండి ప్రభా. నీ శక్తితో నింపండి. వచ్చిన వారు దైవ సేవకులు ప్రతి ఒక్కరు సహోదరి సోదరులను బలపరచండి. ప్రాముఖ్యంగా జతపరచబోచున్నటువంటి మరి వరుడు వధువును దీవించండి ప్రభా. మరి నీ లేఖనాలు శ్రద్ధగా విని వాక్య ప్రకారంగా ఓ ప్రభు వారు స్థిరపడడానికి వాక్యం నెరవేర్చడానికి దాన్ని గ్రహించే మనసు బిడ్డలంతా ఇద్దరికి దయచేయండి ప్రభా. మరి వివాహం అంతటిలో నీ కృప నీ కాపుదల తోడుగుంచి నీ దాసుల ద్వారా నెరవేర్చమని మీరే మహిమ పొందమని యేసుని నీ నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు పాస్టర్ గారు. దయచేసి ఒక్క నిమిషం అందరూ ఈ సమయంలో ప్రశస్తమైనటువంటి దైవజనులు నేను అరుణ్ కుమార్ గారిని ప్రత్యేకించి ఆహ్వానిస్తున్నాను. ఆయన చక్కని వర్తమానం చెప్పి మనమందరం కూడా విందాం. సిద్ధంగా ఉన్నవారందరూ కూడా క్లాప్స్ కొట్టగలరా? అలాగే నిలబడి ఉండండి. చిన్న ప్రార్థన నేను కూడా చేసుకుంటాను, వాక్యం చెప్పాలి కాబట్టి. పరిశుద్ధుడమైన తండ్రి, కృపగల దేవా, నీకు స్తోత్రాలు నాయనా. ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నీ రెక్కల చాటున భద్రపరిచిన దేవుడు తండ్రివైన దేవా. ఇదిగో నువ్వు చెప్పిన సూచనలన్నీ చాలా వేగముగా జరుగుతున్న ఈ కాలం. పెళ్లికి చేసుకొనొచ్చు అనే మాట కూడా అక్షరాల మా మధ్యలో జరుగుతూ ఉంది నాయన. నీ రాకడ సూచనలన్నీ మా మధ్యలో ఉన్నాయి తండ్రివైన దేవ. ఇవన్నీ జరగాల్సి ఉంది. నీ రాకడ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. వీటన్నిటి మధ్యలో కూడా మాకు ముఖ్యమైనది నీవే ప్రభువా. ఎందుకంటే నీ రాకడే మా అందరి జీవితాలకి గొప్ప విడుదల అయ్యింది తండ్రి. నీకు స్తోత్రాలు. ముఖ్యంగా ఈ సమయంలో ప్రభువా దానియేలు కొరకు, లలిత కుమార్ కొరకు నీకు స్తోత్రాలు. 2 కుటుంబాల్లోంచి వారు వచ్చారు నాయన. ఒకే వర్తమానం ఎదుగుతున్న బిడ్డలు తండ్రి, నిశ్చయంగా వారిని జతపరచడానికి తీసుకొని వచ్చుంటుండగా ఈ రోజున ఈ సమయం దాకా నువ్వు కృప చూపి నడిపించావు. ఇప్పటికే కాలం ఎక్కువైపోయింది కనుక దయచేసి మా మధ్యలో మీరుండి వారిని మీరే జతపరచండి ఆయన. మేము చేస్తామో ఏం చేయగలం ప్రభువా? మేము చేసేది శక్తి మా దగ్గర లేదు నాయన. వారి జీవితాల్ని ఐక్యపరిచే దేవుడు నీవై ఉన్నావు. కృప చూపి నడిపించండి. అలాగే కొద్ది నిమిషాలు నీ మాటలు మీరు ధ్యానిస్తున్నప్పుడు నీ గొప్ప సన్నిధి ఇక్కడ ఉంచండి దేవా. నన్ను మీరు బలపరచండి నాయన. ఈ పెళ్లిలో కూడా ఎవరికైనా ఏదైనా అవసరమైతే మీరు మాట్లాడండి. నువ్వు ఏ సందర్భానన్నా తీసుకొని, ఏ అవకాశాలను ఉపయోగించుకొని, ఏ ఒక్కరితో నువ్వు మాట్లాడగల దేవుడు అయినావు. కాబట్టి నిశ్చయంగా ఓ రాజా నా తండ్రి, నీ మాటలు అవసరమైన మాటలు పంపించండి. అలాగే తండ్రి మరి యవన బిడ్డలు మీరు దీవించండి. యేసుక్రీస్తు నామములో నన్ను నీకు అప్పగించుకున్నా, నన్ను బలపరిచి నీ స్వాధీనంలో తీసుకోండి. యేసయ్య మీ పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. కూర్చోండి. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే ముఖ్యంగా మరి ఈ సమయమందు నాతోటి సేవకులైన సహోదరులందరికీ మరి యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా మరి వివాహమందు జతపరచబడడానికి సిద్ధపడి మన మధ్యకు వచ్చినటువంటి బిడ్డలిద్దరు మరి దానియేలు, లలిత కుమారి అనే ఇద్దరు కూడా మరి సిద్ధపడి మన ముందు కూర్చున్నారు. వారిద్దరికీ కూడా నా హృదయపూర్వకమైన శుభాలు వారికి తెలియజేస్తున్నా. ఒకసారి అందరూ దేవుని స్తోత్రం చెప్దామా?
హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియులారా, ఈ సమయంలో కొద్ది నిమిషాలు కాస్త ఓపిక పడితే త్వరగా ఈ పెళ్లి చేద్దాం. ఎందుకంటే రావడం అందరూ లేటుగా వస్తారు, మరి వెళ్ళడానికి ఏమో తొందరపడుతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉంటాయి ఈ పెళ్ళిళ్ళన్నీ కూడా. ఎందుకంటే మొత్తానికి క్రమం లేని మనుషులు ఎవరంటే మనమే. ఎందుకు అంటే మిగతా చోట్లయితే ముహూర్తాలు ఉంటాయి, ఎవడొచ్చిన రాకపోయినా ముహూర్తానికి అయిపోద్ది. మనకి ఏ ముహూర్తం ఉండదు కనుక ఎవరికి ఇష్టం వచ్చినప్పుడు వస్తాడు. ఒకడేమో భోజనానికి వస్తాడు, ఒకడు ఆమె అన్నప్పుడు వస్తాడు, ఒకడు ఇంకోలాగా వస్తాడు. ఇలా రకరకాలుగా ఉంటుంది పరిస్థితి. కనుక పాస్టర్గా మేము వచ్చి కూర్చున్నాం, ఆ మాటలు వినేవాడేవాడు ఇక్కడ. అందుకని వచ్చేదాకా మేము ఎదురు చూస్తూ ఉంటాం. ఈ విధంగా టైం అయిపోతూ ఉంటుంది. కనుక విసుక్కోకుండా పెళ్ళి అందరి జీవితాల్లో ఒకసారి వస్తుంది. అదృష్టవంతులు 2-3 సార్లు వస్తుంటాయి, మనం ఏం చేయలేం. దేవుని స్తోత్రం. కానీ మనకు మాత్రం ఒకేసారి వస్తుంది కాబట్టి ఆ పెళ్ళి ఏదో ఆత్మీయంగా దీవెనకరంగా ఉంటే ఎంతో మంచిది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ సమయంలో ప్రియులారా, మరి 2 వాక్యాలు మనం చదువుకున్నాం, లేక 4 వాక్యాలు చదివారు. అందులో 2 మాటలు నేను చెప్తున్నా. ఒకటి ఏంటంటే, అయితే నేను క్రీస్తుని గూర్చి సంఘమును గురించి మాత్రమే చెప్తున్నాను ఈ విషయాలు అంటూ క్రీస్తుని గురించి సంఘముల గురించి మాట్లాడుతూ భార్యాభర్తల యొక్క బాధ్యతలను అక్కడ జ్ఞాపకం చేశాడు. ఆ తర్వాత మళ్ళీ ప్రకటన గ్రంథంలోకి వస్తే అక్కడే ఉందంటే, గొర్రె పిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుంది కాబట్టి. ఆవిడ సిద్ధపరచుకోకపోతే చెప్పండి, ఆవిడ సిద్ధపరచుకోకపోతే ఇప్పటిదాకా సమయం లేనట్టే కదా. అందుకే 2000 సంవత్సరాలు చూస్తున్నాడు మన గురించి ఆయన. కరెక్టేనా? ఇంకా చూస్తానే ఉన్నాడు. ఎందుకంటే ఆయన భార్య తను తాను సిద్ధపరచుకోవాలి కనుక ఇప్పుడు సిద్ధపాటు అయిపోయింది. ఆ కాలమందు రాయబడిన వాక్యము ఈ దినానికి సంబంధించిన వాక్యం అయి ఉన్నది. దేవుని స్తోత్రం. కనుక కొద్ది మాటలు ఇప్పుడు చెప్తా. కనుక ప్రియులారా, పెళ్లి కుమార్తె తన్ను తాను సిద్ధపరచుకుందనే మాట తీసుకుంటే అందులో చాలా చక్కటి విషయాలు ఉన్నాయి. అంటే ఇక అసలు సాధారణంగా పెళ్లి కుమార్తె గనక పెళ్లి కుమారుడు పంపినటువంటి వస్త్రాలు తీసుకొని ఆమె సిద్ధపడింది అంటే దాని అర్థం ఏంటంటే, ఇక భార్య భర్తలకి గొడవలు లేనట్టే లెక్క. అలా నవ్వుతాడు నన్ను చూసి. కారణం ఏంటంటే ఆమె సిద్ధపడిపోయింది. ఎందుకు? ఆ వస్త్రాలు ఏంటి చెప్పండి, ఆ వస్త్రాలు ఏంటి చెప్పండి, ఒక మాట చెప్పండి. చాలా పెద్ద పెద్ద పాస్టర్లు ఉన్నారు ఇక్కడ. ఏంటి ఆ వస్త్రాలు? కాదు, ఇంకేం చెప్పండి. హర్ గార్మెంట్స్ ఆర్ నథింగ్ బట్ ద మైండ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేవుని స్తోత్రం. ఆమె వస్త్రాలన్నీ కూడా యేసుక్రీస్తు యొక్క మనసు. అది అర్థమైందా? ఎప్పుడైతే యేసుక్రీస్తు మనసు వచ్చిందో ఆయనకి ఆవిడకి గొడవ ఏముంటుంది, ఇంకా ఈవిడ లోబడింది ఏముంటుంది. అలాగే మరి ఎప్పుడైతే లలిత కుమార్ అన్ని అలంకరించుకొని వచ్చిందో ఇంక ఇద్దరికి గొడవలు ఉండకూడదు. కాబట్టి అన్ని అంగీకరించినట్టు లెక్క. దేవుని స్తోత్రం. సరే అలా చెప్పేసి వదిలిపెట్టిన కానీ 2 మాటలు చెప్తున్నా, జాగ్రత్తగా అందరూ వినండి ప్రియులారు. ఎందుకంటే వివాహము జీవితంలో చాలా ప్రధానమైంది. ఒక విధంగా చెప్పాలంటే ఇది గొప్ప మలుపుగా ఉంటుంది జీవితానికి. పాతాళన పోయే వాళ్ళు కొందరు ఉంటారు, పరలోకానికి వాళ్ళు కొందరు ఉంటారు పెళ్లి తర్వాత. అంత ఘోరంగా జీవితాలు మారిపోతూ ఉంటాయి. కాబట్టి పెళ్లి దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అందులోకి ఈ కాలపు వర్తమానం వచ్చిన తర్వాత పెళ్లి అనేది ఎంత ప్రాముఖ్యమైందో, ఆ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది మరి ప్రవక్త ఎంతో అద్భుతంగా చాలా విషయాలు చెప్పాడు. అంత మట్టుకే కాదు, తన జీవితాన్నే ఒక చక్కటి ఉదాహరణగా మాదిరిగా ఉంచాడు మనకి. దేవుని స్తోత్రం. భార్యాభర్తల మధ్య సంబంధం అనేది. కనుక చూడండి, పెళ్లి అందరూ చేసుకుంటారు. డబ్బులున్నా డబ్బులు లేకపోయినా అప్పో చేసి గ్రాండ్గా పెళ్లి ఎలాగో చేసుకుంటారు. అక్కడి నుంచి కాపురం సాగాలంటే అప్పులు చేసి కూడా కుదరదు. సొంత డబ్బులు ఉంటేనే కాపురం జరుగుద్ది. అంటే దాని అర్థమైందా మీకు? నీ సామర్థ్యాన్ని బట్టే కాపురం చేయగలవు. నువ్వు వాక్యము యొక్క ఎంత అర్థం చేసుకుంటున్నావో దానిని బట్టే నువ్వు కాపురం చేయగలవు తప్ప అక్కడి నుంచి అద్దె తెచ్చుకుంటే అక్కడ దొరికేది ఏమి ఉండదు. మీకు అర్థమైందా? కనుక పెళ్లి కన్నా చాలా ప్రాముఖ్యమైనది ఏంటి? వారి సంసారము లేక వారి జీవితం అనేది చక్కగా సాగడం చాలా చాలా ప్రాముఖ్యమైంది. సరే, ఇక దినాన్ని నేనేం చెప్తున్నానంటే కొద్ది మాటలు ప్రియులారా. కనుక వివాహంలో ప్రతివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆలోచన లేకుండా తొందరపడి పెళ్లి చేసుకుంటే జీవితకాలం అంతా ఆలోచించిన దానికి సమాధానం దొరకదు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. అందుకే ప్రవక్త పెళ్లికి చాలా చక్కటి విధానాలు మనకు చూపించాడు.
మనం ఎన్నుకోవడం కన్నా దేవుడు ఎన్నుకోవడమే చాలా మంచిది. దేవుడు ఏది ఇస్తాడో దాన్ని మనం తీసుకోవడం చాలా గొప్ప కార్యం. కానీ ఇక్కడ ఏమంటున్నానంటే అసలు ఇక్కడ మ్యారేజ్ విషయంలో 2-3 విషయాలు చెప్తున్నా, ఎక్కువేం చెప్పను, సింపుల్గా చెప్పి పెళ్లి చేస్తా. ప్రియులారా, అందరూ వాక్యం తెలిసిన వాళ్ళే, అందరూ వాక్యం చదువుతున్న వాళ్ళే, వింటున్న వాళ్ళే, కాబట్టి ఎక్కువగా నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే నా ఉద్దేశం ప్రియులారా, మ్యారేజ్ ఈజ్ ఎ డెసిషన్. అంటే పెళ్లి అనేది లేక వివాహం అనేది ఒక నిర్ణయం అండి. అది ఒక నిర్ణయం. అది ఎందుకంటే ఏ కార్యము చేయాలన్నా నీ మనసులో నువ్వు నిర్ణయం చేసుకోకుండా పని నువ్వు చేయలేవు కదా. కాబట్టి అటు క్రీస్తు యొక్క వివాహాన్ని తీసుకోండి, ఇటు మన వివాహాన్ని తీసుకోండి. ఎందుకంటే ఆ వివాహము ఈ వివాహము రెండు కూడా ఒకే విధానంలో వెళ్ళవలసిన అవసరం ఉంది. కనుక యేసు ప్రభు వారు కూడా ఒక గుంపును వివాహము చేసుకోవడానికి ఆయన జగత్తు పునాది వేయబడక ముందు నేను నిర్ణయించుకున్నాడు. వింటున్నారు అందరూ కూడా? అందరు ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా. ఏం చేశాడు ఆయన? ఒక గుంపును లేక ఎన్ని సంఘ కాలాల్లో 2000 సంవత్సరాల్లో పుడుతున్నవారు పుట్టబోతున్న వారిలో ఆయనకి ఎవరైతే భారీగా ఉండాలనేది దేవుడు జగత్పునాదికి ముందే నిర్ణయం తీసుకున్నాడు, నిర్ణయించుకున్నాడో ఆయనకే తెలియాలి. ఏమి చూశాడో, ఏమి చూసి నిర్ణయించుకున్నాడో, మరి తర్వాత పరిస్థితి ఎలాగున్నా సరే ఏ రీతిగా ఉండొచ్చు అనుకున్నాడో నాకు తెలీదు. మ్యారేజ్ అనేది ఒక నిర్ణయం లేకుండా జరిగేది కాదు. అలాగే లలిత కుమారి కూడా, ఆమె కూడా దానియేలు ఏమి చూసి తినే నా భర్తగా ఉండాలనుకుందో నాకు తెలియదు. ఎందుకంటే ప్రియులారా, నిర్ణయం అనేది తరచూ మారవలసింది కాదు, మారకూడదు కూడా. జీవితంలో వివాహం విషయంలో నిర్ణయం అనేది ఒకే ఒకసారి చేసుకునే ఒక ఫైనల్ డెసిషన్. అది తుది నిర్ణయం అయి ఉండాలి. దేవుని స్తోత్రం. చాలా మంది అబ్బాయిలను చూసుకుంటా ఉంటాం, కంటికి నచ్చుతూ ఉంటారు, చేసుకుందాం అనుకుంటాం, ఇంకోలాగా అనుకుంటాం, అలాగనుకుంటాం, ఇలాగనుకుంటాం. కానీ ప్రయాణం చేసే కొద్ది ఏదో ఒక దగ్గర ఖచ్చితంగా ఒక స్టాప్ పెట్టి ఇక ఈ అమ్మాయినే చేసుకోవాలి, ఈ అబ్బాయినే చేసుకోవాలని ఒక నిర్ణయం మనకు వస్తుంది. అలాగే ప్రియులారా, మరి ఈ పెళ్లిలో కూడా ఆ రీతిగానే వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారని నేను అనుకుంటున్నా. హల్లెలూయా. యేసును వెంబడించడం కూడా ఒక నిర్ణయమేనా? గ్లోరీ టు లార్డ్. యేసును వెంబడించాలంటే ఒక నిర్ణయం. అది యేసును వెంబడించడం అంటే మన ప్రవక్త చెప్పిన ప్రకారంగా ఈ కాలపు వాక్యమే యేసు అయి ఉన్నాడు. ఆ యేసును మనం వెంబడించడమే సరైన నిర్ణయం అయి ఉంది. డినామినేషన్స్ ఉన్నాయి పక్కన, లోకముందు మరో పక్క. వీటన్నిటి మధ్యలో రకరకాలైనటువంటి ఆకర్షణలు మన మీదకి వస్తున్నప్పుడు ఎవరిని వెంబడించాలనేది దట్ ఈజ్ యువర్ డెసిషన్. ఓకేనా? అది నీ యొక్క నిర్ణయం అయి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. కనుక నిర్ణయం అనేది పదే పదే మార్చవలసింది కాదు, అది మారకూడదు కూడా. అర్థమవుతుంది అందరికీ? ఇలాంటిదాన్ని చేసుకుని అలాంటిదాన్ని చేసుకుని అనే మాటలు మళ్ళీ రాకూడదు. ఇలాంటి దొరికండి నా కర్మ అని చెప్పి కూడా అనుకోకూడదు పిల్లలు. ఎందుకంటే నిర్ణయం చాలా ఆలోచించి తీసుకోవాలి. ప్రవక్త అందుకే అన్నాడు, నీ నిర్ణయం ఎక్కడ తీసుకోవాలంటే ఆ బయట కనబడుతున్న కులాన్ని చూసో, చెప్పండి, కులాన్ని చూసో, రంగును చూసో, డబ్బును చూసో, ఇంకా ఏమన్నా వెనకాల ఎంత కలిసి వస్తుంది ఈ అమ్మాయికి. మా పెళ్లిళ్ళు కూడా అవుతున్నప్పుడు చెప్తున్నాను, ఆ రిటైర్ అయిన తర్వాత ఎంత ఇస్తారు, లేకపోతే ఆ ఆస్తులను అమ్మేశాక ఎంత ఇస్తారు అడిగేవాళ్ళు ఉంటారు. ఆ గొడవ నీకు ఎందుకురా అంటాను నేను. నువ్వు దేన్ని ఇష్టపడి చేసుకుంటూ చేసుకో అంతే. ఆ వెనకాల ఇస్తారో మానేస్తారో ఆల్టది, నీకెందుకు ఆ గొడవ అని అంటాను నేను. ఈ లెక్కలన్నీ వేసుకొని పెళ్లి చేసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు పచ్చి పనికిమాల వాళ్ళు. అసలు మానవ జన్మ కాదు వాళ్ళది. ఎదుటోళ్ళు దోచుకు తినడానికి పుట్టినోళ్ళు వాళ్ళు. మీకు అర్థమవుతుందండి? కనుక నేను చెప్తున్నా, జాగ్రత్త గమనించండి. కులాన్ని బట్టి కూడా ఎన్నుకోకూడదు అసలు. ప్రవీణ్ పగడాలని ఒక ఆయన మాట్లాడుతున్నాడు ఈ మధ్యకాలంలో. ఏంటంటే జస్ట్ హిందూ గ్రంథాల గురించి వాటి గురించి బాగా చెప్తూ ఉంటాడు. ఎప్పుడన్నా కనబడితే చూస్తూ ఉంటాను అంటున్నాడు. నాకు కులం లేదన్నాడు. మీరు పెళ్ళి ఎలా చేసుకున్నారు అడిగారు. ఎలా చేసుకున్నారు? నేను చేసుకున్నాను, లవ్ మ్యారేజా అని ఎలా చేసుకోవాలో చెప్పాడు, కొన్ని విషయాలు చెప్పుకొచ్చాడు. అయితే
మనం చెప్పే వాటికన్నా ఎక్కువేం చెప్పలేదు ఆయన. కానీ ఒక మాట అన్నాడు, నాకు అసలు కులమే లేదన్నాడు. ఏమన్నాడండి? కులమే లేదు అన్నాడు. ఇంకో మాట ఏం చెప్పాడు తెలుసా? మీరు కులము యొక్క ప్రాతిపదిక మీద, లేకపోతే కులం అనే వేదిక మీద, దేవుని స్తోత్రం, మీరు ఏ అమ్మాయిని ఎన్నుకోవద్దు, ఏ అబ్బాయిని ఎన్నుకోవద్దు. నో క్యాస్ట్. క్రైస్తవులు కులం ఏంటి? కులాన్ని చెప్పేవాడు, కులాన్ని ఎత్తేవాడు, కులాన్ని చూసేవాడు పరలోకంలో ఎక్కడికి వెళ్ళబోరన్నాడు. మరి అతను అలా చెప్తే బుద్ధి జ్ఞానం ఉంది మనకి? కులాల్లో పెళ్ళిళ్ళు చూసుకుంటున్నాం, మనం కులాల్లోనే చేస్తున్నాం, క్యాస్ట్లను చూసుకుని చేస్తున్నాం, క్యాస్ట్ అంటున్నాం. దేవుని బిడ్డలారా అంటున్నాను నేను. అందుకనే మన ఈ కాలంలో నేను వాక్యం చెప్పినప్పుడు చర్చలో కూడా చెప్పా, క్రీస్తు శరీరం అని వివేచించండి. ఏం చెప్పాడు ప్రవక్త అందులో? వాట్ ఈస్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ అంటే క్రీస్తు శరీరం ఏదో కాదండి, అన్ని రకాల కులమోళ్ళు కలిపి క్రీస్తు యొక్క శరీరం అయి ఉన్నారు. శరీరమైన ముక్కలైంది అది. చెప్పండి, అవుతుందా? ఒకే శరీరం కదా, దేవుని స్తోత్రం. అసలు ఏ భేదము లేదు కదా, అందట్లో ప్రవహించేది ఒకటే రక్తము కదా, జీవం కదా. మరి అలాంటప్పుడు కులం ఏది మనకి? మాట్లాడండి, కులం ఉందా? నేను చెప్తున్నాను, అందుకని చాలా గట్టిగా చెప్పాను మా సంఘంలో, ఎవడైనా కులం గురించి మాట్లాడితే యు నీడ్ ద న్యూ బర్త్. నువ్వు కొత్త జన్మ లేదు కాబట్టి నువ్వు కులం కోసం మాట్లాడుతున్నావు. నువ్వు కొత్త జన్మ పొందుకుని ఉంటే నీ తండ్రి యేసు అవుతాడు. ఎవరు కొత్త జన్మ పొందారు? అందరి తండ్రి ఆయన అవుతాడు. అప్పుడు నువ్వు ఏ క్యాస్ట్ కోసం మాట్లాడుతావు? కనుక క్యాస్టే లేదని చెప్పాను నేను ఖచ్చితంగా. వినేవాడు వింటాడు, విన్నాడు పోతాడు, నాకెందుకు, నాకు అనవసరం. కనుక క్యాస్ట్ ఉందా అంటే లేదు. అందుకని పాస్టర్లు కూడా పెళ్లిళ్ళు చూసేటప్పుడు, సంబంధాలు చూసేటప్పుడు క్యాస్ట్లను బట్టి చూడటానికి ప్రోత్సహించకండి. కనీసం మన చిన్న చిన్న సంఘాలన్న క్యాస్ట్ని అడిగేసి తొక్కపోతే, ఇక్కడన్నా దాన్ని నాశనం చేయకపోతే ఇంకెక్కడ వస్తుంది ప్రియులారా? వర్తమానం అనే సూపర్ మెసేజ్లు ఉన్న మనమే ఈ కులాల కోసం మాట్లాడితే దీన్ని ఖండించేవాడు ఎవరున్నాడు ఈ రోజున? మనకంటే బాక్సింగ్ వాళ్ళు, ఫెలోషిప్ వాళ్ళు, ఇలాంటి వాళ్ళు చాలా బెటర్. అసలు పాస్టర్ గారు చెప్పాడంటే ఏ క్యాస్ట్ కూడా అడగరు అసలు. అంతేందుకు మొన్న ఒక ఆయన నేను అడిగాను, బ్రదర్ మీరు అక్కడ ఉంటున్నారు కదా, అసలు సిస్టర్ది ఏమై ఉంటుంది అని అడిగా. ఐ డోంట్ నో బ్రదర్. పెళ్ళి ఆయనకి 25 సంవత్సరాలు అయింది, ఇప్పటికీ కూడా భార్య క్యాస్ట్ తెలియదు ఆయనకి. చెప్పలు కొడతారు ఒకసారి. మనకి అప్పటిదాకా ఉండదే, ఈ గెలిగేసుకుంటూ ఉంటాం ముందే. మనోళ్ళు అంట వాళ్ళు, అసలు మనోళ్ళనే మాట మానేయండి. నేను సాధారణంగా ఎక్కడన్నా మనోడనే మాట వాడానేమో చూడండి, వాడిని నేను. మనోడు ఎవడు లేడు. యేసు రక్తంలో కడగబడినోడు, వర్తమానం వెంబడించేవాడు మనోడు. ఏమంటారు? ఎవడు మీ బంధువులు? దేవుని స్తోత్రం. దానిలు మీ బంధువులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? దేవుని స్తోత్రం. బంధువులు కనుక అన్నింటిలో ప్రధాన స్థానం వాళ్ళదే. నేను అంటున్నా, అబ్రహాం పిలిపే నీవైతే, అబ్రహాం సంతానమే నీవైతే, అబ్రహాం యొక్క రాజ సంతానం అయితే క్యాస్ట్ ఎక్కడదో, నీ పిలిపి అంటో ఏ రకంగా ఉన్నావో ఆలోచించు ఒకసారి నువ్వే. అబ్రహాముని పిలిచిన దేవుడు, దేవుని స్తోత్రం. అబ్రహాముని ఒకలా నిన్నొకలా పిలుస్తాడా? పనికి మాలోడా. నువ్వు అబ్రహాం సంతానం అయితే నీ పిలుపు అబ్రహాం పిలుపు ఒకటే. అన్నీ విడిచిపెట్టి రావాల్సిందే బయటికి. దేవునికి స్తోత్రం కలుగునుగా. పరలోకం కావాలంటే రెండేలాగా, లేకపోతే ఇక్కడ తోడుకుంటాం కూర్చోండి, మాకు సంబంధం లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను బాధ్యతారహితంగా మాట్లాడట్లా, కడుపులో మంటతో మాట్లాడుతుంటారు కొన్ని విషయాలు. నేను పాస్టర్లకే కోపం వచ్చేది, ఎందుకంటే మీకు అంత బాధ అంటారు. బాధే మంటెక్కిపోతుంటుంది లోపల. దేవుని స్తోత్రం. అర్థమైంది కాబట్టి, తప్పని అర్థమైంది కనుక దేవుని స్తోత్రం కలుగును గాక. సరే, మంచిది ప్రియులారా, సోదరులారా, గమనించండి. ఒక డెసిషన్ అని తీసుకునేటప్పుడు నువ్వు డెసిషన్ ఎలా తీసుకున్నావు నాకు తెలియదు. దేవుడు ప్రోక్త ఏం చెప్పాడు మనకి? మోకాళ్ళ మీద తీసుకోమన్నాడు. అంటే నువ్వు అలాగే ప్రార్థన చేసే లలిత్ కుమార్ని ఎన్నుకున్నావా? లేదా మీ పాస్ గారు చెప్పారనా? పాస్ గారు చెప్పారు, వెరీ గుడ్. దానియేలు ముందు చూస్తాను నేను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత ఎలా ఎన్నుకున్నాడో ఏంటో ఎన్ని కూడా తర్వాత తెలుస్తాయి, అన్ని బయటకు. ఎందుకంటే అమ్మాయిలందరూ పెళ్ళి అయిన తర్వాత రంగులు బయటకు వస్తుంటాయి. పెళ్లి కాకముందు ఒకలా ఉంటారు, పెళ్లి కాకముందు ఆమె కన్నా విశ్వాసే లేడనుకుంటాడు గుడ్డు పాస్టర్. ఎస్, ఐ ఆమ్ ఆల్సో బ్లైండ్ మ్యాన్. మా చర్చిలో చూస్తాను, ఈ బాబు ఏం పాటలు, ఏం ప్రార్థన, ఏం పరిస్థితి. పెళ్ళి అయిన తర్వాత చూస్తే
ఇంతకాలం నేనే మోసపోయినా ఈమె చూసి. ఎందుకంటే అసలు స్వరూపాలు బయటకు వస్తూ ఉంటాయి. బై ఎక్స్పీరియన్స్ ఐఎమ్ టెల్లింగ్ ఆల్ దీస్ థింగ్స్. నేను అనుభవంతో చెప్తున్నాను ఈ విషయాలన్నీ ప్రియులారా. కాబట్టి ఎవరైనా నమ్మను పెళ్లి కాకముందు. నేను పెళ్ళైన తర్వాత తన భర్తే సాక్ష్యం ఇవ్వాలి. పిరికోడైతే ఇవ్వడం కూడెట్టదని. అర్థమైందా? పిరికోడైతే మా ఆవిడ చాలా మంచిదండి, ఎంత బాగా చూసుకుంటుందండి, ఉట్టిదే ఇటు తెలిసి ఇంటికి వెళ్తే అలా ఉంటుంది. కాబట్టి ఇలాంటి అన్ని కూడా ఎందుకు జరుగుతున్నాయంటే ప్రార్థనా జీవితాలు సరిగా లేక, ఎన్నిక అనేది సరిగా లేకపోవడం వల్ల ఇన్ని కార్యాలు మనకు జరుగుతూ ఉన్నాయి పిల్లారా. కనుక ఎన్నిక చాలా బాగుండాలి. ఎవరిని ఎన్నుకుంటున్నాం ఏంటనే సంగతి మనం చూడాలి. మన ప్రోక్త చెప్పాడు, అద్భుతంగా చెప్పాడు ఆ మాట. అబ్బాయి ఏ ఉద్యోగం చేస్తున్నాడు, ఎంత చదివాడు, లేకపోతే ఇది ఇది ప్రోక్త అడిగాడు. ఎవరినన్నా మీది ఏ క్యాస్ట్ బాబు అడిగాడా? అడగలే. ఇంకేం అడిగాడు? పోనీ ఏం చదువుకున్నా అడిగాడా? ఏం పని చేస్తున్నావు అడిగాడా? అవి ఏం అడగలే. ఏమన్నాడు చెప్పండి మీరు, తెలుసును కదా. నీవు నీ భార్యను పోషించగలవా? పెయింటింగ్ చేస్తావో, మెకానిక్ పని చేస్తావో, ఇంకో పని చేస్తావో అనవసరం నాకు. నీ భార్యను పోషించగలవా? అదొక్కటి అడిగాడు. నేను అంటున్నాను, అదే ప్రాతిపదిక మీద మనం కూడా పెళ్లి చేస్తే ఒక దైవికమైన కార్యాలు మన మధ్యలో జరుగుతాయని నేను ఆశపడుతున్నా. దేవుని స్తోత్రం. రెండోది ఆమెనేమడిగాడు? మీ ఆయన పేదోడమ్మా, మరి తాను ఎక్కడ పెట్టినా కాపురం చేస్తావా? ఎక్కడ పెడితే అక్కడే ఉంటావా అని అడిగితే ఆమెమంది, ఎస్ సార్, నేను అలాగే ఉంటానండి. నీ భర్త నేను ఎక్కడ పెడితే అక్కడ ఉంటావా? తనను బట్టి నువ్వు జాగ్రత్తగా ఆయన చెప్పింది చేస్తూనే అడ్జస్ట్మెంట్ అవుతావా అని అడిగాడు. అక్షరాలు అన్నది. మన ఆడపిల్లలు ఏమంటారంటే, మా అమ్మగారి ఇంటికి పోతా, లేకపోతే మా అత్తగారు ఉండగా దాంతో నేను కాంప్రమైజ్ చేయను, తీసి వేరే ఇల్లు పెట్టమనండి, వేరే ఇంట్లో పెడితే నేను కాపురానికి వస్తాను, లేకపోతే రాను అని చెప్పేవాళ్ళు లేరా? మాట్లాడండి. ఉన్నారా లేరా? ఉన్నారు. కనుక అది కాదు. అందుకే నీ డెసిషన్, ఇఫ్ యువర్ డెసిషన్ ఇస్ రైట్, యువర్ ఫ్యామిలీ విల్ బి ఆల్ రైట్. నీ యొక్క నిర్ణయం అనేది సరిగా ఉంటే నీ కుటుంబం చాలా చక్కగా ఉంటుంది. దేవుని స్తోత్రం. రెండోది డెసిషన్. ప్రేమలో డెసిషన్ ఫస్ట్. రెండోది డెడికేషన్ కావాలి. డెడికేషన్ అంటే సమర్పణ లేక ప్రతిష్ట అంటారు. ఇప్పుడు యేసు ప్రభువాన్ని మనం నిర్ణయం తీసుకున్నాం. ఏమని? ఆయనే నా పెళ్లి కుమారుడు, ఒకరోజు నేను ఆయనతో ఉంటాను, నాకు ఆయన కావాలని చెప్పి నువ్వు ఆశపడ్డావు అంటే దాని అర్థం ఏంటంటే యువర్ డెడికేషన్ ఈజ్ టు ఫుల్ఫిల్ వాట్ హీ వాజ్ వాంట్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఏదైతే దేవుడు చేయమని కోరుతున్నాడో ప్రతి దాన్ని చేయడానికి ఒక ప్రతిష్ఠిస్తున్నావు నీ జీవితాన్ని. నా మాట అర్థమైందా? సరిగా అర్థమైంది అందరికీ? దేవుని స్తోత్రం. బాప్తిసం పొందడం ఒక ప్రతిష్ట. రెండవది వస్తువులు తీసేయడం, తగ్గించుకోవడం, లోక కార్యాలు మానేయడం, వస్త్రధారణ మార్చడం. ఇవన్నీ ఏం చెప్పండి? దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్నాము కనుక, సమర్పించుకున్నాము కనుక. దేవునికి స్తోత్రం. మనం ఏం చేస్తున్నామంటే దేవునికి నచ్చింది మనము చేస్తూ వెళ్తాం. అందుకే పెళ్లిలో ఒక డెడికేషన్ లేకపోతే పెళ్లిళ్ళు ఫెయిల్ అవుతాయండి. మీకు అర్థమైందా? డెడికేషన్ అనే మాట దగ్గర ఇంకో మాట చెప్తున్నా, రెస్పాన్సిబిలిటీ. ఏంటండి రెస్పాన్సిబిలిటీ అంటే? ఏంటి? బాధ్యత. బాధ్యతలు మరిచి మనం జీవిస్తే పెళ్లిళ్ళలో మనం అనుకున్నంత సంతోషం మనము చూడలేమండి. బాధ్యతలు ఎరగాలి మనం. ఎవరి స్థానం ఏంటి, ఆ స్థానంలో నా బాధ్యత ఏంటి, నేను ఎలా ఉండాలి అనే సంగతిని ఖచ్చితంగా మనం ఆలోచించాలి. రెస్పాన్సిబిలిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సేవకులుగా మాకు రెస్పాన్సిబిలిటీ ఉంది. ఎందుకు అంటే సంఘాన్ని దేవుడు మాకు అప్పగించాడు. అప్పగించిన సంఘంతో మేము మాట్లాడుకోకూడదు. కేవలం ఏదో మాకు డబ్బులు సంపాదించుకోవడానికి కొద్దిగా మార్గం అన్నట్టు, వారి మీద ఆధారపడి బ్రతకడానికి అన్నట్టు జీవించడానికి వీలే లేదు. కారణం ప్రతి ఆత్మ గురించి లెక్క చెప్పవలసిన ఒక
బాధ్యత ఉంటుంది. దేవుని స్తోత్రం. ఆడుకోవడానికి కాదు, సంతోషంగా అటు ఇటు తిరగడానికి కాదు సేవకుడి పని అంటే. కనుక మీరు గమనించండి. అలాగే ఫ్యామిలీలో కూడా భర్త పని, ఫ్యామిలీలో భార్య యొక్క పని, బాధ్యత, ఇది ఎంత ఇంపార్టెంటో తెలుసా అండి. ఈనాడు ఒకరి బాధ్యతలు ఒకరు ఎరుగక, అంటే ఎవరి బాధ్యతలు వారు ఎరుగక వేరొకరి బాధ్యతలు తీసుకోవడానికి ఇష్టపడుతూ కుటుంబాలు ఏం చేసుకున్నారంటే అల్లకల్లోలం చేసుకుంటున్నారు. ఈ రోజున శాంతి లేకుండా, సమాధానం లేకుండా కుటుంబాలు అయిపోతా ఉన్నాయి. బాధ్యతలు గుర్తించండి. ఎవరే స్థానంలో ఉండాలి? భర్తకిచ్చిన స్థానం ఏంటి? దేవుడు శిరస్సుగానే ఉండాలి. శిరస్సు అనే మాటకు అర్థం ఏంటి? ఆజ్ఞలన్నీ, ఆలోచనలన్నీ ఎవరు చెప్పాలి? భర్తే చెప్పాలి. భర్తదే కుటుంబంలో ప్రథమ స్థానమై ఉంది. వింటున్నారు అందరూ కూడా? హల్లెలూయా. వస్తాయి. ఎందుకు చెప్తున్నాను తెలుసా మీకు? స్టార్టింగ్లో ఎందుకు వస్తాయో తెలుసా? రెండు విభిన్నమైన ఆ మనస్తత్వాలు, రెండు విభిన్నమైన మనస్తత్వాలు వచ్చి ఒకేసారి ఇద్దరు ఐక్యం అవ్వాలంటే జరిగే పని కాదు. ఇప్పుడు ఎంతకాలం నుంచి భక్తి చేస్తున్నాం, ఇప్పుడు కన్నా క్రీస్తు మనం ఐక్యపడ్డామా? అప్పుడప్పుడు మన మైండే కదా మళ్ళీ పనిచేస్తుంటుంది. పూర్తిగా క్రీస్తు మనసులాగా అయిపోయి క్రీస్తు మైండ్ వచ్చేసి ఇంకా ఆయనతో మనం ఐక్యమైపోయామా? లేదు. ప్రవక్త ఏం చెప్పాడు? దిస్ ఇస్ ద టైమ్ ఆఫ్, ఏమన్నాడు చెప్పండి, యునైటింగ్ టైం అన్నాడు. అంతే మట్టుకే కాదు, అదృశ్య ఐక్యత. మరో మంచి మాట చెప్పాడు, దిస్ ఈజ్ ద టైమ్ ఆఫ్ నెక్ అన్నాడు. మీకు తెలుసా? చదివారు మీరు ఎక్కడైనా? ఎక్కడది? ఎక్కడ చెప్పాడు? ప్రూవింగ్ హిజ్ వర్డ్, ఆయన వాక్యమును రుజువు చేయడని వర్తమానం అంటాడు. దిస్ ఇస్ ద టైమ్ ఆఫ్ నెక్ అన్నాడు. నెక్ అంటే శిరస్సు అతికేది ఎక్కడ? మెడ మీదే. కరెక్టేనండి? మెడ లేకుండా శిరస్సు ఉంటే ఎలా ఉంటుంది? చూడటానికి కూడా బాగోదు కదా. కాబట్టి ఇప్పుడు ఈ మెడ ఏదంటే ఈ కాలపు వధువు యొక్క భాగమే మెడ. ఎందుకంటే శిరస్సు రావడానికి, అతుక్కోవడానికి ఏ రైట్ ప్లేస్, ఏ సూటబుల్ ప్లేస్ అన్నాడు. కరెక్ట్గా సరిపోద్ది అన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి నేనేమంటున్నానంటే ప్రియులారా, ఆ రీతిగా ఐక్యపరచబడాలి అంటే మధ్య మధ్యలో కేకలు, బొబ్బలు ఇవన్నీ వస్తుంటాయి. కానీ అవి కొద్ది రోజులే ఉంటాయి సుమా. అందుకనే ఫ్రెడ్డి గారు 25 yearsకి వెళ్ళా. వాళ్ళిద్దరు భార్య భర్తలు చెప్పి వెరీ హాట్ టైం, మేము ఇలా అనుభవించాం, అలాగ అనుభవించాం, చాలా కష్టపడి ప్రయాణం చేసుకుంటూ వచ్చాం ఎంతవరకు అని చెప్పారు. అప్పుడు నీ దగ్గరికి వెళ్ళాను, బ్రదర్ కంగ్రాట్ చేసేసి వెరీ గుడ్, సంతోషం, కానీ ఇక్కడి నుంచి మాత్రం చాలా ఈజీగా ఉంటుంది. కారణం ఏంటంటే 20 సంవత్సరాలు పడ్డారు కదా, అనుభవం ఎక్కువ చూసుంటుంది మీకు, కాబట్టి ఇక్కడి నుంచి ఏమీ రావు మీకు, బీ హ్యాపీ అని చెప్పి. దేవుని స్తోత్రం. కాబట్టి నేనేమంటున్నానంటే ప్రియులారా, అనుభవం వచ్చే కొలది ఇద్దరు ఒక అవుతారు. మీరు చెప్తారు ఒక సాక్ష్యం, మీరు అంటే ఆ పెళ్లిలో చెప్పాలనుకున్నాను కానీ ఎందుకో చెప్పాలనిపిస్తుంది. నా భార్య కంప్లీట్గా పూర్తిగా అంతా నా లెవెల్లోకి వచ్చిందండి. మొత్తం కంప్లీట్ టేస్ట్లు, మైండ్ అంత ఇంచుమించు అన్నమాట, కంప్లీట్గా అన్నమాట. హల్లెలూయా. నేనేమంటున్నానంటే లోబడే తత్వం ఉన్న ప్రతి మనిషి ఒక రోజుకి ఆ స్థాయికే వస్తారండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక నేను చెప్తున్నాను ప్రియులారా, రెస్పాన్సిబిలిటీస్ని గమనించండి. ఎంత బాధ్యతలు ఇచ్చాడో తెలుసా? పెళ్ళి అనేది చాలా సామాన్యమైన విషయం కాదు ఇది. ఎందుకంటే వాక్యం నెరవేర్చాలి. ఇక్కడ కష్టమైన, నష్టమైన నువ్వు నిర్ణయం తీసుకున్నావు కనుక ఆ భార్యతో నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలి? కాపురం చేయాలంటే చాలా విషయాల్లో ఏం చేసుకుంటూ రావాలి? మనం తగ్గించుకుంటూ రావాలి. ప్రియులారా, వాక్యం నెరవేర్చడానికి పట్టుదల కావాలి. దాన్ని ఏమన్నా మనం ప్రతిష్ట చేసుకోవడం అంటే వాక్యం కొరకు మనము సమర్పణ చేసుకోవడం. భార్యని ప్రేమించడం నీ భార్యను మాత్రమే ప్రేమించడమా? కాదు, వాక్యానికి లోబట్టం, వాక్యాన్ని నెరవేర్చడం అవుతుంది. దేవుని స్తోత్రం. అలాగే స్త్రీలారా, మీరు మీ యొక్క భర్తలకు లోబట్టం అనేది చెప్పండి, వాక్యం నెరవేర్చడమా లేదా అంతకంటే ఎగస్ట్రా నువ్వేమైనా చేస్తున్నావా? మాట్లాడాలి. వాక్యం నెరవేర్చాలి. నేను అంటున్నాను, వాక్యం నెరవేర్చని, భర్తకు లోబడని ఏ భార్య అయినా పరలోకం వెళితే నేను దొంగపాస్తుంది. గట్టిగా చెప్తున్నాను ఈ విషయాన్ని. ఎవరైనా కానీ భర్తకు లోబడకుండా మీరు పరలోక రాజ్యం వెళ్ళాలని చూస్తాను నేను. ఎలా జరుగుద్దో జరగదు. భూమి మీద కనబడే
నీ శిరస్సును గౌరవించకుండా లోబడకుండా ఎన్నడూ నీవు పరలోకం అనే విషయాన్ని నువ్వు మర్చిపోవాలి. అది నీకు జరిగే పనే కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియ సోదరి సోదరులు, తప్పనిసరిగా మీరు ఈ విషయాలు గమనించండి. చాలా కుటుంబాల్లో ఎందుకు సంతోషం లేదు, చాలా కుటుంబాలు ఎందుకు ఆనందంగా ఉండలేకపోతున్నారు, కారణాలు ఏంటో మీకు మీరే ఆలోచన చేసుకోండి ఒకసారి. కనుక పెళ్లి అనేది ఒక డెడికేషన్, అది ఓకేనా, ఒక ప్రతిష్ట, ఒక సమర్పణతో చేసుకునే కార్యం ఇది. పిల్లరా, మరి అది ఏది ఏమైనా ఈ పెళ్లిని మనం కడదేర్చాలి. దేవుని స్తోత్రం. చివరి దాకా ప్రయాణము చేయాలి కలిసి. ఖచ్చితంగా మీ వాక్యం నెరవేర్చాలనే ఒక సమర్పణ ఉంటేనే చెప్పండి పెళ్లి చేసుకోండి. కొద్ది కష్టం వచ్చినోడికి ఇంక ఇది వద్దు నాకు, ఆడొద్దు నాకు అని చెప్పి ఇలా మాట్లాడకూడదు. అందుకే మా సత్యలో ఎవడో చెప్పా, వేరుగా ఉండాలనుకున్న భార్య భర్తలు చచ్చి మానేయండి మొత్తం, రావద్దిక, స్టాప్. మీరేమనుకుంటారు అనుకోండి, పోండి ఎక్కడ పోతారో, నాకు దగ్గరికి మాత్రం రావద్దిక. మీకు టైం ఇస్తున్నా సెట్ చేసుకోండి, లేదా మీ ఇష్టం అని చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే వాక్యం అర్థమయ్యే కొలది చేసే తప్పులన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. కనుక కుటుంబాలు ఎన్నో ఇలాంటి అవకతవకలు బోల్డ్ ఉన్నాయి ఈ రోజున. ప్రియులారా, ఇది మంచి పని కాదని చెప్తున్నా. ఎందుకంటే మనకి ఈ పెళ్లి కాదు ముఖ్యం, ఈ కాపురమే ముఖ్యం కాదు. రేపొద్దున ఆయనతో ఉండవలసిన ఒక అద్భుతమైన గడియ వస్తూ ఉంది కనుక దాని కొరకు సిద్ధపడాలంటే ఇక్కడ భార్య భర్తలు కూడా ఒకరినొకరు వాక్యమును నెరవేర్చుకోవాలా వద్దా? ఖచ్చితంగా నెరవేర్చాలి. అది మన బాధ్యత అయి ఉంది. మనకు ఒక అద్భుతమైన సమర్పణ లేక డెడికేషన్ లేకుండా ఎవరు ఏ పని మనం చేయలేం. చూడండి, పెళ్లి చేసుకుంటున్నాం ఎందుకంటే ప్రమాణాలు చేస్తాం. ఏమని? జీవితకాలం అంతా, మరణం మనల్ని ఎడబాపు వరకు, కష్టమందు సుఖమందు, వ్యాధిలో బాధలో అన్నిటిలో కూడా, హల్లెలూయా, కలిమిలో లేమిలో కూడా నిన్ను ఎడబాయిను, నేను చూసుకుంటాను బాగా అని మనం చేస్తున్నాం. ఏంటి? ప్రమాణం. 3వ రోజు నుంచి స్టార్ట్ అవుతాయి కొందరికి. ఏంట్రా అంటే అసలు ఏ ప్రమాణం చేస్తారో కూడా మర్చిపోతారు వాళ్ళు. ఇక్కడ పాస్టర్ గారు చెప్తూ ఉంటుంటే వాళ్ళు తానే తందానా అనేది అనేస్తారు తప్ప ఆ తిమ్మిరిలో ఏం చెప్తున్నా కూడా బుర్రలకి జ్ఞాపకం ఉండదు, మర్చిపోతారు. అక్కడి నుంచి మరొకలా తయారవుతున్నారు. నేను అదే చెప్తున్నాను, ఒక తీర్మానం చేసుకొని ఒక డిష్. చూడండి, చాలా చక్కటి విషయాలను కనిపెట్టిన శాస్త్రజ్ఞులు ఉన్నారండి. వారు ఒక డెడికేషన్తో వచ్చి ఎన్నో అవరోధాలు, ఎన్నో ఆటంకాలు, దేవుని స్తోత్రం, వచ్చినప్పటికీ కూడా ఎక్కడ ఆధార్యపడకుండా, ఎక్కడ కూడా ఏమి కూడా వాళ్ళు నిరుత్సాహపడి మానివేయకుండా పట్టుదలతో ఏకాగ్రతతో దాన్ని సాధించగలిగారు. కనుకనే ఈరోజు అనేకమైనటువంటి కొత్త విషయాలు మనకి ఏర్పడ్డాయి. ఈ రోజున వారు చేసిన ప్రయత్నాలు, వారు చేసి పడ్డ ప్రయాస, అలాగే పెళ్లి కూడా ఒక చక్కటి డెడికేషన్తో మనం చేస్తున్నాం. కాబట్టి మధ్యలో ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే అవన్నీ పక్కన పెట్టి చివరి దాకా ఇద్దరు కలిసే ఒకసారి చివరికి వచ్చేటప్పటికి ఇద్దరు అమోఘమైన దైవిక ప్రేమ కలిగిన భార్య భర్తలుగా మన యాత్ర ముగించబడాలి. సంతోషంగా ఉంది అందరికీ? అలా లేకపోయినట్లయితే వేస్ట్ కదండి ఇది. ఎందుకు ఈ పెళ్ళి? 3-4 ముచ్చట ఇది? నో, కానే కాదు. చాలా రకరకాల జోకులు ఉంటాయి ఇందులో. పెళ్ళంటే 100 ఏళ్ల పంట అని ఒకడు ఆ పాదగర తీసి మా ఎట్టి మంటనొకడు. అందుకు మగాళ్ళకి మనశ్శాంతి లేకపోతుంది. ఎందుకంటే పెళ్లి చేసుకున్న కాడి నుంచి ఆడు మనిషిగా ఉన్నాడు. ఇంకా ఇంతవరకు కాళ్ళు గడ్డం లేని మనిషిగా తిరుగుతూ ఉంటాడు. ఎప్పుడైతే పెళ్ళయిందో లెక్కడిగే మనిషి వస్తుంది. అందులో ఎక్కడికి వెళ్ళామంటది, రకరకాలుగా మాట్లాడతా. ఈ బాబు దీంతో పళ్ళపోతుంది అనుకుంటాడు. ఎందుకు? ఒక జీవితానికి అలవాటు అయిపోయింది మన బతుకంతా. కరెక్టేనా? ఒకసారి మీకు చెప్పే జ్ఞాపకం ఉందా? నేను ఒంటరితనం బాగా అలవాటు అయిపోయి 34 సంవత్సరాలు పెళ్లి చేసుకున్నా. 10 సంవత్సరాలు సేవ చేశాను పెళ్ళి అవ్వకుండా ఒంటరిగా. పెళ్ళి అయిందని సంగతి మర్చిపోయి మా భార్య విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను. ఒకసారి మా ఇంట్లో ఉంది బాబుకి ఎందుకు వస్తుంది ఆవిడ, నేను ఈ లోపల బండి వేసుకు వెళ్ళిపోతున్నాను. అందరూ నవ్వుకుంటున్నారు, ఏంటి భాస్కర్ ఇలా వెళ్ళిపోతున్నారు ఏంటని. మీకు అర్థమైందా? అందుకే అలాంటి జీవితం అలవాటు అయిపోయిన మనం, ఆడవాళ్ళు కానీ మగాళ్ళు కానీ అలాగ అలవాటు అయిపోయిన మనం వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి మెలిసి ఎట్లా ఉండాలి, ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనేది
ఆలోచించడము, కూర్చొని మాట్లాడుకోవడం, ఈ కార్యాలన్నీ మన జీవితంలో చాలా అవసరమా? అత్యవసరం. కనుక కుటుంబంలో కలతలు వస్తాయా? వస్తాయి. చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయా? వస్తాయి. నిజమేనా? కోపతాపాలు వస్తాయా? వస్తాయి. ఎంతవరకు వస్తాయి? ఒకరినొకరు అర్థం చేసుకునే వరకు కొంతకాలం వస్తాయి. దేవుని స్తోత్రం. అక్కడి నుంచి మీరిద్దరూ ఐక్యమైపోయినప్పుడు దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక ఏం మాత్రం కూడా శత్రువు మిమ్మల్ని ఏమీ చేయలేడు. కనుక కుటుంబాన్ని పాడు చేయడమే సైతాని యొక్క ఉద్దేశం. ఈ రోజున వాడికి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా మీ కుటుంబాలు జాగ్రత్తగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. మూడో విషయం చెప్తున్నా ఏంటంటే, మ్యారేజ్ ఈజ్ అన్ అడ్జస్ట్మెంట్. ఏంటండి అడ్జస్ట్మెంట్ అంటే? ఏంటి? సర్దుకోవాలి. నీ భార్య నీకు నచ్చినవని నీ భార్యలో ఉండవని ముందే నీకు ఎంతవరకు ఎవరు చెప్పలేదేమో. నీ భార్యలో ఏదో చూసి ఎక్స్పెక్ట్ చేసి ఈమెను చేసుకుంటే ఇలా ఉంటుంది అనుకున్నా బహుశా. కానీ రేపొద్దున పెళ్ళి అయ్యాక నీకు అలా అనిపించదు. ఇలాంటిది ఇది అనిపిస్తుంది. కరెక్టేనా? అప్పుడు ఏం చేయాలి? నువ్వు నీ దారిలోగా ఆమెను తెచ్చుకోవడానికి సోగా ఉండి, చక్కగా ఉండి, మంచిగా ప్రేమగా మాట్లాడుతూ, అర్థమైందా? రోజుకోసారి ముద్దెట్టుకొని చక్కగా మాట్లాడుతూ ఐ లవ్ యూ అని చెప్తూ అలా చేస్తూ వస్తే ఒక రోజుకి ఆమె నీ దారిలోకి వచ్చేది. ఇప్పుడు మనం క్రూరులు, మూర్ఖులు, దౌర్భాగ్యులు ఒకప్పుడు. కానీ ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? యేసు ప్రభులాగే మారిపోతున్నాం. కారణం ఏంటి? ఆయన మన పట్ల చూపిన ఓర్పు, సహనము, ప్రేమ, వాటిని బట్టే ఇలా మారే మనం ఈ రోజున. అలాగే ప్రతి భర్త భార్య దగ్గర ఇంకో మాట ఖచ్చితంగా చెప్తున్నా, వివాహములో ఎక్కువ బాధ్యత భర్తదే. అర్థమవుతుందండి? భర్తదే ఎక్కువ బాధ్యత. పోషించాలి, కష్టపడి తీసుకురావాలి, అన్నీ చూడాలి. అలకేసి మనసం ఎక్కినా సరే బతిమాలుకోవాలి. అర్థమైందండి? ఎందుకంటే మనుషుడు ఎవరంటే మట్టి అంట టుప్మని కలిసిపోతాడు అంటాడు. పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచిపెట్టి తన భార్యని ఎత్తుకుంటాడు. ఈవిడెళ్ళి వాళ్ళ అమ్మని ఎత్తుకుంటుంది. మీకు అర్థమైందండి? కనుక ఇట్లాంటి పరిస్థితి తక్కువని పురుషుడు ఎప్పుడు కూడా ఆడదానికి గమ్మునైపోతాడు. ఈడు ఇవన్నీ కూడా మనసు విప్పేసి సంతోషపడి అన్నీ చెప్పేస్తాడు. అన్నీ పట్టుకొని తిప్పుతూ ఉంటుంది టైం వచ్చినప్పుడు. నువ్వు అలాంటి అని చెప్పావు కదా నువ్వే అటుంటుంది. కనుక ఆడోళ్ళారా, జరిగిపోయి మర్చిపోవడం నేర్చుకోవాలి. లలిత కుమారే, ఇప్పుడే చూస్తున్నాను నిన్ను, ఇంతవరకు చూడలేదు, సరిగా గుర్తులేవు నాకు నువ్వు. దేవుని స్తోత్రం. ఇప్పుడు కూడా భర్తను దెప్పడం చేయడం, దెప్పే చోట ప్రేమ ఎప్పటికీ రాదు, నమ్మకత్వం రాదు. కాబట్టి ప్రియులారా, తప్పనిసరిగా ఈ విషయాలు మీరు గ్రహించాలని చెప్తున్నా. ఇంకా చిన్నోళ్ళే వయసులో వచ్చే కొలిది వారికి అనుభవం పెరుగుతుంది. ఖచ్చితంగా అర్థం చేసుకుంటాను అనుకుంటున్నా. కనుక అడ్జస్ట్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనకు కావలసినవన్నీ వెంటనే దొరకవు. అమ్మ, నీకు కూడా చెప్తున్నా, నువ్వు అనుకున్నట్టుగా భర్తలో అన్నీ నీకు దొరకపోవచ్చు, కానీ ఖచ్చితంగా నీకు దొరుకుతాయి. ఓపికతో ఉండు. మంచిదాన్ని దేవుడు ఇవ్వలేదు అని ఎప్పుడు అనుకో, నీకు మంచిదే దేవుడు ఇస్తున్నాడు. దానియేలు, నీకు కూడా చెప్తున్నా, నీ భార్య అందరికన్నా మంచిది. అర్థమైందా? హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఈ రకంగా కాపురం సాగాలంటే ఖచ్చితంగా వాళ్ళకు ఒక అడ్జస్ట్మెంట్ అంటూ లేకపోతే కాపురం మంచిగా సాగదు. కనుక నేను ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి మంచి కాపురంగా వీరు ఉండాలని నేను ఆశపడుతున్నా. పెళ్లిలో చాలా బాధ్యతలు ఉన్నాయి. మనం చేసుకున్న తీర్మానం ప్రకారం కడదాకా సాగాలంటే మధ్యలో ఎన్నెన్నో విడిచిపెట్టుకుంటూ రావాలి. కరెక్టేనా? భార్య విడిచిపెట్టాలి, భర్త కూడా విడిచిపెట్టాలి. ఆమె కోసం ఇతను త్యాగం చేయాలి, ఇతని కోసం ఆమె త్యాగం చేయాలి. ఖచ్చితంగా చేయాలి. ఇంకో మంచి మాట చెప్తా, యేసుక్రీస్తు మనము ఐక్యం అవ్వడానికి ఎన్నిటిని విడిచిపెట్టుకుంటూ వచ్చాం మనం? చెప్పండి. వారిద్దరు ఏక శరీరం అవుతారనే మాట పైన మాటది కాదండి. ఇద్దరు ఎన్నో త్యాగాలు చేస్తేనే ఐక్యమవుతాం. దేవుని స్తోత్రం. పెళ్లిళ్ళకి విలువలు లేని రోజులు ఇవి. ఓకే, ఖచ్చితంగా కొద్ది రోజుల్లో చాలా మంది పెళ్లి చేసుకోరండి. కారణం ఏంటి తెలుసా? అలాంటి ఒక ఘోరాతి ఘోరమైన స్పిరిట్ పనిచేస్తూ ఉంది. పెళ్ళి వద్దంట, పిల్లలు వద్దంట, జస్ట్ కాంట్రాక్టులు చేసుకోవడం, ఇష్టం వచ్చినంత కాలం జీవించడం, తర్వాత ఇష్టం లేకపోతే విడిచిపెట్టి మరొకరితో పోవడం. ఇలాంటి
ఒక కల్చర్ వస్తూ ఉంది. ఇప్పటికే కొన్ని చోట్ల మీరు నమ్ముతారా, దే ఆర్ ఎక్స్చేంజింగ్ దేర్ వైఫ్స్. నమ్ముతారా? భార్యలు మార్చుకుంటున్నారు, భార్యలను అద్దెలకు ఇచ్చుకుంటున్నారు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. ఎందుకంటే ప్రియులారా, దేవుని యొక్క వాక్యం అనేది ఆకాశం భూమి గతించును కానీ, చెప్పండి, నా మాటలు ఏమాత్రం గతించవు. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము. మోడర్న్ కాలం కాబట్టి దేవుడు మారిపోయాడా? ఆదిలో ఏ సిద్ధాంతం పెట్టాడో, ఆదిలో భార్య భర్తలకు ఏ రకమైనటువంటి మరి నియమాలు నిబంధనలు పెట్టాడో, పెళ్లి ఎందుకు చేశాడో, ఎందుకోసం వివాహాన్ని ఏర్పాటు చేశాడో, ఆ ఉద్దేశాలు ఎప్పటికీ కూడా దేవునికి ఇంకా మారవు, ఎప్పటికీ మారవు. దేవుని స్తోత్రం. ఎప్పటికీ మారవయ్యి అలాగే ఉంటాయి. కనుకనే ఆ కాపురం మనం కూడా ఆ దిశలోకి తీసుకురావాలి. పెళ్ళి ఎందుకు ఇచ్చాడు పెళ్ళి, ఏం చేస్తున్నాం మనం, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, దీని యొక్క భవిష్యత్తు ఏంటి? పెళ్లి విందే దీని భవిష్యత్తు అయి ఉన్నది. దేవుని స్తోత్రం. ఒకనొక దినాన్ని కాపురాలన్నీ మంచిగా చేసి వాక్యాన్ని నెరవేర్చి నిలబడినట్లయితే ఆ మహిమ గల గొప్ప పెండ్లి విందులో మనం ఉండబోతా ఉన్నాం ప్రియులారా. కనుక ఈరోజు గమనించండి, తప్పనిసరిగా అర్థం చేసుకోండి. ఎందుకంటే దేవుడు ఈ యొక్క అపోస్తలుడైన పౌలు దీని గురించి మాట్లాడుతూ క్రీస్తు గురించి, సంఘం గురించి మాట్లాడాడు. ఎందుకు తెలుసా? అదే శాశ్వతమైనది. వివాహం అన్ని విషయాల్లో ఎందుకు ఘనమైంది? ఆయింది కాబట్టి. ఇది వివాహ వ్యవస్థ మనది కాదు. నో, ఇట్ ఈస్ నాట్ అవర్ ఇన్స్టిట్యూషన్, ఇట్ ఈస్ గాడ్స్ ఇన్స్టిట్యూషన్. వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ గాడ్. అర్థమైందండి? ఇదేంటిది? దేవుని యొక్క వ్యవస్థ. ఇది తన కొరకు తానే సృష్టించుకున్న వ్యవస్థ. ఇది ఆయనే పెళ్లి చేసుకోవడానికి మనసులో పెట్టుకొని ఈ వ్యవస్థను దేవుడు సృష్టించాడు. ఆ యొక్క వ్యవస్థలోకి రావడానికి మనకు కూడా అవకాశం ఇచ్చాడు. కనుక మనం చాలా జాగ్రత్తగా, బాధ్యతగా ఇందులో అడుగుపెట్టి ఏ నియమాల్ని దేవుడు మనకి ఇచ్చాడో వాటిని మనం పాటించగలుగుతాం. నేను చెప్తున్నా, కుటుంబంలో మీరు మీ బాధ్యతలు నెరవేర్చండి, ఆటోమేటిక్గా వాక్యం మీలో నెరవేరుతూ వస్తుంది. నమ్ముతారా? దేవుని స్తోత్రం. యేసుక్రీస్తుని ఐ లవ్ యూ అనే వాళ్ళందరూ కూడా భర్తను ఐ లవ్ యూ అన్న ముందు ఆటోమేటిక్గా యేసుక్రీస్తు మీరు ప్రేమిస్తారు. కరెక్టేనండి? యేసుక్రీస్తు మాకు శిరస్సు అయితే నీ భర్తే నీకు శిరస్సు అయి ఉన్నాడు. కనుక ఆయనకి నువ్వు లోబట్టము నేర్చుకోండి. లోబట్టం అనేది మగవాళ్ళకి, క్షమించాలి, ఆడవాళ్ళకి చాలా కష్టతరమైన పని. లోబడలేక లోబడుచుకొని వీరి మాటనే భర్తలతో నెరవేర్చుకుంటూ పోతూ ఉంటారు చాలా మంది. చాలా విచారకరం ఇది. కనుక ప్రియులని కుటుంబాలు ఎలా ఉన్నాయో చూసుకోండి జాగ్రత్తగా. భయంకరమైన కాలంలో ఉన్నాం. అక్రమ సంబంధాలు, వ్యభిచారం పెరిగిపోయిన కాలం ఇది. ఎవరికి తెలియకుండా విచ్చలవిడిగా జీవించే కాలం ఇది. ఇలాంటి కాలంలో మనం క్రైస్తవ పెళ్లిళ్ళు చేసుకుంటున్నామంటే ఇది గొప్ప ఛాలెంజ్గా ఉంది. ఈ రోజున గొప్ప సవాల్ ఇది. ఈ లోక ప్రభావం మన మీద లేకుండా చక్కటి క్రైస్తవ దంపతులుగా, మంచి భార్య భర్తలుగా మనము జీవించాలి అంటే నిజంగా ఇది గొప్ప సవాల్గా ఉంది ఈ రోజున. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక నా సోదరులారా, తప్పక మరి ఖచ్చితంగా ఈ కుటుంబం అనేది ఇక మీదట చక్కగా వాళ్ళు మరి ఈ రోజు నుంచి ఐక్యపరచబడుతున్నారు కదా, తన జీవిత కాలం అంతా కూడా ఎంతో మంచిగా వాళ్ళు చక్కటి భార్య భర్తలుగా ఉండి మంచి కాపురం చేసుకుంటూ దేవుని కొరకు ఎంతో మంచిగా వాళ్ళు జీవిస్తూ ఆ కుటుంబం ద్వారా దేవునికి మహిమ తెస్తూ సంఘానికి కూడా ఎంతో ఆశీర్వాదకరంగా, సంతోషకరంగా వారు ఉంటారు అని నేను నమ్ముతున్నా, ఆశిస్తున్నా. ఏమైనా అలా చేస్తారా? దేవుని స్తోత్రం. చెప్పిన ఇందాక చెప్పబోయి ముందుకు వెళ్ళిపోయాను. ఏంటి తెలుసా? నీవు నీ యొక్క భార్య యొక్క నీ మాట వినలేదు, ఏదన్నా అందనుకో, వెంటనే కోపగించి నువ్వేమి మాట్లాడుకో, సైలెంట్గా నవ్వుతూ బయటికి వెళ్ళిపో. అర్థమైందన్నమాట? బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తా, కాసేపటికి అలా మనసులో ప్రార్థన చేసి మళ్ళీ రా, సిచ్యువేషన్ మారిపోద్ది అక్కడ. నమ్ముతున్నారా? ఇది ఎవరు చెప్పారు మనకి? ప్రవక్త చెప్పాడు. భార్య కోపగించినప్పుడు వంటగదులు వెనకాల వెళ్ళి, దేవ స్తోత్రం నాయన, ఈవిని మార్చి ప్రభావ, సిచ్యువేషన్ మార్చినాయన అని ఈ కొయ్యమంటావా అన్నాడు. అది ఈ కొయ్యమంటావా అన్నాడు. ఆఖరికి ఏమైపోయింది, మొత్తం సీరియస్ సిచ్యువేషన్ అంతా సంతోషంగా మారిపోయింది. ఇదే చెప్తున్నాడు, చిక్కులు నేర్చుకోండి.
హల్లెలూయా. చిట్కాలు అంటారు ఇట్లన్నీ. అర్థమైందండి? ఈ చిట్కాలు నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇలాంటివన్నీ నేర్చుకుంటూ వాక్యం జీవిస్తూ, ఎందుకంటే మనం అతి త్వరలో మధ్యాకాశంలో జరిగే పెండ్లి విందుకు సిద్ధపడతా ఉన్నాం. దేవుని స్తోత్రం. ఈనాడు చాలా సంఘాలు ఉన్నాయి. యేసుప్రభు పంపిన బట్టల ఉద్యోగులకి యేసుప్రభు పంపినటువంటి ప్రధానం బట్టలు వద్దు, పెళ్లి బట్టలు వద్దు, వీళ్ళంటే యేసుప్రభు దగ్గరికి వెళ్ళిపోతారంట. వరుడు పంపించినటువంటి బట్టలు తీసుకోకుండా ఆ ప్రధానం సమయంలో నువ్వు పెళ్లి బట్టలు ఇచ్చేటప్పుడు నువ్వు వాటిని స్వీకరించకుండా ఎలా నీవు చెప్పండి, ఎలా భార్య అవుతావు? నీవు యేసుక్రీస్తు నామములో బాప్తిసాన్ని తిరస్కరించి ఎలా భార్య అవుతావు? ఆయన నామాన్నే కాదని చెప్పి ఎవరి నామం పెట్టుకుంటావు? క్రైస్తవులందరూ గమనించాలి ఈ విషయాన్ని. ఎస్తేర్ ఎందుకు భార్య అయ్యింది? ఎవరికి? ఐశ్వర్యస్కి ఎందుకు భార్య అయ్యింది? ఎవరు? హేగే అలంకరించిన అలంకారం అంతా హేగేది కాదు, రాజుగారు ఇచ్చినటువంటి అలంకారాలు అవన్నీ. వాటిని ఆమె స్వీకరించింది కనుకనే భార్య అయింది. రిబ్కా ఎందుకు ఇస్సాకు భార్య అయింది? హల్లెలూయా. ఎలియాజరు ఎలియాజరు ద్వారా ఇస్సాకు పంపించినటువంటి ఆ వస్తువులు లేక బట్టలు తీసుకొని ధరించుకుంది. దేవుని స్తోత్రం. కాబట్టి ఆమె ఏమైంది? ఇస్సాకు భార్యగా మార్చబడింది. అలాగే ఈనాడు ఈ కాలపు అపోస్తల బోధ, ఈ చివరి కాలంలో దేవుడిచ్చిన 7 ముద్రల బోధ ఇదే. ఈనాడు సంఘానికి వధువుగా ఉండాలని కోరుకుంటున్న ప్రతి బిడ్డకు కూడా ప్రధాన వస్త్రాలు, పెళ్లి వస్త్రాలు. మీకు తెలుసా, ఈ చివరి కాల వర్తమానంలో ప్రధాన వస్త్రాలు ఉన్నాయి, పెళ్లి వస్త్రాలు కూడా ఉన్నాయి. రెండు కలిపిన ఒకే వర్తమానం ఈ కాలంలో దేవుడు మనకిచ్చాడు. ఇది ధరించుకోకుండా, పెళ్లి వస్త్రము లేకుండా ఎవరు ఎన్నడూ పెళ్లి విందులోకి వెళ్ళలేరు. మీకు అర్థమవుతుందా? కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ మెలకువ తెచ్చుకోండి. ఈ పెళ్లిళ్ళి కార్యక్రమాలన్నీ పైన జరగబోయేదానికి సూచనే తప్ప ఇవే శాశ్వతమైనవి కావు. తప్పనిసరి గ్రహించండి. జీవితాలు చక్కబెట్టుకోండి. కుటుంబాల్లో తేడాలను సరి చేసుకోండి. వాక్యం ఏం చెప్తుందో వాక్యానికి లోబడండి, అడ్జస్ట్ అవ్వండి, రెస్పాన్సిబిలిటీ, బాధ్యత తీసుకోండి. అవసరాన్ని బట్టి ఒక సమర్పణ కలిగి ఉండండి. పిల్లరా, సరైన నిర్ణయంలో జీవించండి. నీ అంటున్నా, ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు ఆదిలో చేసుకున్న నిర్ణయాన్ని మాత్రం నువ్వు చెప్పండి మార్చకూడదు. ఆ నిర్ణయమే చివరిదాకా నీ నడిపించేదిగా ఉండాలి. భార్యాభర్తలనైనా విశ్వాస యాత్ర అయినా సరే ఆ విధంగా ఉంటేనే చివరికి మనం సరైన గమ్యానికి చేరబోతున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అలాగే మరి యొక్క యవ్వన బిడ్డల దేవుడు ఆశీర్వదించి చక్కటి భార్యాభర్తలుగా దేవుడు ఎల్లప్పుడూ వారిని వర్ధిల్ల చేయునుగాక. గాడ్ బ్లెస్ యూ. లలిత కుమారి కూడా చక్కని విషయాలు, జీవితంలో ఏ విధంగా జీవితాన్ని కొనసాగించాలి అనేది చాలా చక్కని విషయాలు తెలియజేశారు పాస్టర్ గారు. ప్రత్యేకించి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. గొడవరు ప్రాంతంలో పరిచర్య చేస్తున్నటువంటి రఘు గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత వివాహ కార్యక్రమం మొదలవుతుంది, ప్రారంభమవుతుంది. ఒక ప్రత్యేకమైన సాంగ్ కూడా మనం విందాం. అత్యంత ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో జరుగుతున్నటువంటి వివాహాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. విత్తబడినటువంటి వాక్యము ప్రభువా, వినినటువంటి మాకు ప్రభువా, మా హృదయపు లోతుల్లో ఫలింప చేసుకున్నట్టు కావలసినటువంటి ఆత్మను మీరు అనుగ్రహించి ప్రభువా, జరుగుతున్న కర్మం అంతయు నీ నామ మహిమార్థమై జరిగించుకుని సమస్త ఘనత మహిమ ప్రభువా మీరే పొంది ఉన్నారని నమ్ముచున్నాం తండ్రి. జత కాబడుతున్నటువంటి ఈ ఇరువురు ప్రభువా తమ జీవితాంతము ప్రభువా నీకు నమ్మకస్తులైన బిడ్డలుగా ఉండటకు మీరు కృప చూపి నడిపించమని, అలాగే వివాహం జరుగుతుండగా ప్రభువా ఈ క్రమము ప్రభువా మీరిచ్చిన క్రమము చొప్పున జరుగులాగున ప్రభువా మేమందరము ప్రభువా ఇటు వివాహంలో పాలిభాగస్తులుగా చేసినందుకు మీకే స్తోత్రములు చెల్లించుకొనుచు మా కొరకు త్వరలో రానున్న ప్రభువా యేసుక్రీస్తు ఉన్నత నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
గాడ్ బ్లెస్ యు అండి. ఎనోష్ గారు, దయచేసి ఎనోష్ గారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడిన తర్వాత మనము వివాహము జరిగిస్తారు పాస్టర్ గారు. ప్రైజ్ లో దయచేసి భోజనాలు చేసేవారు బయట సిద్ధంగా ఉన్నాయి. ఎవరైనా భోజనాలు చేయవలసి వస్తే దయచేసి భోజనాలు చేసిన తర్వాత మరలా మీరు వచ్చి మీ స్థానాల్లో కూర్చోవచ్చు. లేట్ అయిందని ఎవరు అనుకోవద్దు. దయచేసి అందరూ కూడా ఆ బయట ప్రాంతంలో మీకు భోజనాలు సిద్ధపరిచారు. దయచేసి అక్కడికి వెళ్ళమని ప్రేమతో తెలియజేస్తున్నాం. మనుషులకిది అసాధ్యము, ఇది దేవుని నిర్ణయము. మనుషులకిది అసాధ్యము, ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము. ప్రభు స్థిరపరచిన కార్యము, ఇది దేవుని నిర్ణయము. మనుషులకిది అసాధ్యము. ప్రభు చేసేను ఈ బంధము, ఈ జగతి కన్నములపై ప్రభు చేసేను ఈ బంధము. ఈ ఇరుమురి హృదయాలలో కలగాలి ఈ భావము. ఈ ఇరుమురి హృదయాలలో కలగాలి ఈ భావము. నిండాలి సంతోషము, ఇది దేవుని నిర్ణయము. మనుషులకిది అసాధ్యము, ఇది దేవుని నిర్ణయము. మనుషులకిది అసాధ్యము.
మనుషులకిది అసాధ్యము ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము ప్రభు స్థిరపరచిన కార్యము సో మచ్ పాస్టర్ గారు. ఈ సమయంలో మనము ప్రాముఖ్యమైన సమయానికి వచ్చున్నాం. దయచేసి పెండ్లి కుమారుడు దానియేలు యొక్క తండ్రి తల్లిగారు, అలాగే లలిత కుమార్ యొక్క తండ్రి తల్లిగారు కూడా సిద్ధంగా ఉండాలి. వారు కూడా రెడీగా ఉండాలి. వారు తీసుకొచ్చినటువంటి రింగులు కూడా దయచేసి సిద్ధంగా పెట్టుకోవాలి. ఈ సమయంలో మనము అంటే ఈ భోజనాల విషయంలో ఎవరు కూడా కంగారు పడొద్దండి. దయచేసి వెళ్ళవలసిన వాళ్ళు వెళ్ళొచ్చు, లేని వాళ్ళు మాత్రం మిగతా వాళ్ళు ఎవరు కంగారు పడవద్దు. లేచి నిలబడి నాన్న. ఇంకా ముందుకు రండి. దయచేసి మరి అందరూ కాస్త నిశ్శబ్దంగా ఉండండి. వెళ్ళేవాళ్ళు వెళ్ళండి. ఇక్కడ కుర్చీలు శబ్దాలు చేయకండి దయచేసి. వెళ్ళిపోయి వెళ్ళిపోండి త్వరగా. మధ్యలో ఇంకెళ్ళొద్దు, రావద్దు, మళ్ళీ డిస్టర్బ్ చేయొద్దు దయచేసి. ఏకీపించండి మాతో. బాగా ఎక్కువ టైం అయిపోలేదు, 1 గంట అయింది. ప్రారంభించడమే 11:30 ప్రారంభించారు మరి. కాబట్టి దయచేసి మాతో సహకరించండి. ఇక్కడ మరి ఈ సమయంలో మనమందరూ వచ్చింది ఇప్పుడు ఈ సమయం కోసమే. వారిద్దరి చేతులు కలిపి మనం వారిని ఒకటిగా చేయాలి, లేదా భార్యాభర్తలుగా ప్రకటించాలనే ఉద్దేశంతో వచ్చాం. కనుక ఇక్కడ జంగం దానియేలు, అలాగే గుండుపోయిన లలిత కుమారి, వీరిద్దరు కూడా పరిశుద్ధ వివాహమునకు వారిద్దరు సమ్మతించి ఒకరినొకరు ఇష్టపడి మరి మమ్మల్ని జతపరచండి అనే ఉద్దేశంతో మన ముందుకు వారు తీసుకొని రాబడ్డారు, వచ్చారు, వారే వచ్చారు. వీరు జతపరచబడ్డం సరికాదని ఏమైనా తగిన హేతు ఉంటే ఇప్పుడే చెప్పండి. మనకి 2 ఉన్నాయి. ఒకటి భారతదేశ చట్టం, ఒకటి రెండోది మనం అంబేడిస్తున్న బైబిల్, దేవుని వాక్యం ఉంది మనకి. కనుక ఈ రెండింటిలో దేని ఆధారంగా అయినా సరే వీరిద్దరూ జతపరచబడడం సరికాదని తగిన హేతు ఏదన్నా ఉంటే ఇప్పుడే చెప్పండి. లేకపోతే ఎప్పుడు ఎవరు మాట్లాడకుండా మౌనంగా ఉండాలి. వీరిద్దరూ జతపరచబడడం అందరికి ఇష్టమేనా? వీరిద్దరు జతపరచబడడం అందరికి ఇష్టమైతే మీ కుడి చేయి పైకి ఎత్తండి. వీరికి పెళ్లి చేయడం ఇష్టమేనా మీ అందరికీ? అయితే కనుక చేయొద్దండి అందరూ, మంచిది. మరిద్దరికి ఇష్టమే కనుక వీరిద్దరికి కూడా ఇష్టమో కాదో అందరి ముందు చెప్పాలి. మరిద్దరికి ఇష్టం లేకపోతే చాలా విషయాలు విన్నారు కాబట్టి ఇలాగైతే కష్టపడి పాస్టర్ గారు ఇంత తగ్గించుకోవాలంటే నా వల్ల వద్దని చెప్పి ఏమైనా మనసులో వస్తే కనుక ఇప్పుడే అందరి ముందు చెప్పేస్తే గొడవ ఉండదు ఇంకా. ఓకే, చక్కగా చెప్పాలి. ఇద్దరు కూడా ధైర్యంగా చెప్పాలి. ఎదురు తిరగండి. దానియేలు, నీవు స్త్రీ వివాహం చేసుకోవడానికి
దేవుని ఎదుట సమ్మతించుచున్నావా? సమ్మతించున్నాను. ఈమెను ప్రేమించి సుఖదుఖములందు ఆదరించి మీ ఇరువురు జీవించినంత కాలం వేరెవ్వరిని కూడా ఆశించకుండా నీ జీవిత కాలం అంతా ఈమెకే భర్తవయ్యుందువా? ఈమెకే భర్తనై ఉందునని. వెరీ గుడ్, బాగా చెప్పావు. లలిత కుమారి కూడా చెప్పమ్మా. లలిత కుమారి, నీవి పురుషుని వివాహం చేసుకుని దేవుని గృహస్థ మార్గమందు జీవించదవా? జీవించదను. ఈయనను ప్రేమించి సుఖదుఖములందు ఆదరించి మీ ఇరువురు జీవించినంత కాలం వేరెవ్వరిని కూడా ఆశించకుండా నీ జీవిత కాలం అంతా ఈయనకే భార్యవై ఉందువా? ఈయనకే భార్యనై ఉందును. బాగా ట్రైనింగ్ ఇచ్చారు ఇద్దరు. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇప్పుడు తండ్రి గారు రండి. అమ్మాయి తండ్రి గారు వచ్చి, అమ్మాయి తండ్రి ఇజ్రాయేల్ గారు వచ్చి అమ్మాయి కుడి చేతి తీసుకుని అబ్బాయి కుడి చేతిలో పెట్టండి. రండి. ఇజ్రాయేల్ ప్రార్థన చేద్దాము. సర్వోన్నతుడవు సర్వశక్తిమంతుడైన గొప్ప దేవా, మా రక్షకుడా జీవాధిపతి అయిన యేసు నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలనైనా. దేవా, ఇదిగో మరి సమయంలో ప్రభా, 2 వేరు కుటుంబాల్లో పుట్టిన బిడ్డలు దానియేలు, లలిత కుమారి వీరిద్దరు కూడా యవన ప్రాయమందే రక్షణ పొందుకొని నీ బిడ్డలుగా ప్రభా ఈ లోకంలో వారు జీవిస్తూ ఉన్నారు నాయన. వీరిద్దరు కూడా సమ్మతించి భార్యాభర్తలుగా ఉండాలని ఇష్టపడి ఒక నిర్ణయం తీసుకొని మా మధ్యకు వచ్చారు తండ్రి. ఇదిగో ఈ రోజున ప్రభా వీరిద్దరికి మీద భార్యాభర్తలుగా ఉండబోతున్నారని చెప్పి ఆ గొప్ప దాని కొరకే సూచనగా నాయన వీరిద్దరు చేతులు మేము కలిపి ఉన్నాం తండ్రి. కలుపబడిన ఈ హస్తములు వారి మరణ పర్యంతము జీవిత కాలమంతా ఇలాగే కలిసి సాగే చేతులుగా చేయండి. ఈ చేతులు మాత్రమే మేము ఇక్కడ కలిపాం తండ్రి. అయితే వారి హృదయాలు మీరు ఐక్యపరచండి. ఒకరినొకరు ఎంతో చక్కగా అర్థం చేసుకొని హత్తుకొని దేవా నీకు ఇష్టమైన బిడ్డలుగా ఉండే భాగ్యము దయచేయండి. సమస్త విషయాల్లో మీరు తోడుగా ఉండమని, కృప చూపించమని వీరిద్దరిని నీకు అప్పగించుకుంటూ వీరిద్దరి మధ్యలో నీవే నీ ఆత్మ నుంచి నాయన దినములు గడిచేగొలది వారి ప్రేమను అధికము చేస్తూ ఎంతో చక్కటి ఐక్యత గల బిడ్డలుగా వర్ధిల్లినట్లుగా కృప చూపించమని సమర్పిస్తూ యేసయ్య మీ పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరూ గట్టిగా ఆమేన్ అంటారా? ఏ పెళ్ళి ఆకలిస్తుంది ఏంటి మీ అందరికి? ఏ నీరసంగా ఉన్నారు అందరూ? అందరూ ఒకసారి గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. మరి ఈ సమయంలో ఇద్దరు కూడా ఒకరితో ఒకరు ప్రమాణాలు చేస్తారు. దయచేసి అందరూ కూడా, ఎందుకంటే ప్రమాణాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఏదైనా తెగిపోద్ది, మంగళసూత్రం దండలు కూడా నిలబడవు, వాడిపోతాయి. మాట మాత్రం మనం చనిపోయినా జీవించే ఉంటుందట. మీకు తెలుసా విషయం? చిరకాలం ఉంటుంది మాట. కనుక ఆ మాట ఏమిస్తున్నామో అర్థం చేసుకొని మాట ఇవ్వాలి. అలాగే పెళ్ళిళ్ళు చేసుకొని కాపురాల్లో సమాధానం లేకుండా ఉన్న వాళ్ళు కూడా ఏ రకమైన ప్రమాణాలు మీరు చేశారో పెళ్లి రోజు గుర్తుపెట్టుకొని
ఒకవేళ మళ్ళీ రీడెడికేట్ చేసుకుంటే చేసుకోండి, అంటే తిరిగి మళ్ళీ సమర్పించుకొని భార్యాభర్తలు ప్రేమగా ఉండండి. ఈ కాలం ఏ కాలం ఇది చెప్పండి? దేవుడు కొత్త ద్రాక్షరసాన్ని తయారు చేసిన కాలం ఇది. ఇది మునుపున్న ప్రేమ కాదు, ఇది దైవిక ప్రేమగా మారే కాలం అయి ఉంది. ఏమి ఇలా ఉన్నారేంటి అందరు ఇవాళ? ఆకలి అవుతుందో నాకు అర్థం కావట్లే. ఏదైనా ఆత్మ ఆవరించింది అందరినీ. ఎందుకంటే ఇక్కడ ఉన్న అందరూ విశ్వాసులే కదా, ఆ పక్క విశ్వాసులు ఈ పక్క విశ్వాసులు. మీ ఇంకో దగ్గర అయితే మరి తిడుతును, మరి బూతులు తప్ప ఇంకోటి తిడతాను. సరిగా ఉండండి కాస్త. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇద్దరు ప్రమాణాలు చేస్తారు ఒకరిదొకరు, జాగ్రత్తగా వినండి. లలిత్ కుమార్ అంక చూస్తే దానియేలు అను నేను లలిత కుమారి అని నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి పోషించి సంరక్షించుటకై నా యొక్క భార్యనిగా నిన్ను స్వీకరించుచున్నాను. ఈ విధముగా నీ ఎడల జరిగింతునని ప్రభువైన యేసుక్రీస్తు నామములో నీతో ప్రమాణం చేయుచున్నాను. లలిత కుమారి అను నేను దానియేలు అను నిన్ను రేపు నుంచి మీ ఆయన ఎవరు పిలుస్తావు? నిన్నేరా అంటావా? అనకూడదు. ఈ రోజే నిన్ను అంటున్నావు, అర్థమైందా? రేపు నుంచి ఏమంటావు? రేపు నుంచి కాదు, సాయంకాలం నుంచి ఏమంటావు? ఏమండి అనాలి. ఓకేనా? ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి గౌరవించి నీకు లోబడి ఉండుటకై నా భర్తనుగా స్వీకరించుచున్నాను. ఈ విధముగా నీ ఎడల జరిగింతునని ప్రభువైన యేసుక్రీస్తు నామములో నీతో ప్రమాణము చేయుచున్నాను. ఇద్దరు కూడా చాలా చక్కగా ప్రమాణాలు చేశారు. అందరూ సంతోషంగా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఉంగరాలి త్వరగా.
విజయరత్నం గారు వచ్చి ఈ ఉంగరాల విషయంలో ప్రార్థన చేసి తర్వాత దీన్ని ఒకళ్ళు ధరించుకుంటారు. నా దేవుని వాక్యం చదువుదాం. 128వ కీర్తన మొదటి నుంచి చివరి వరకు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీలోగటి నీ భార్య అనే ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజన బల చుట్టూ నీ పిల్లల వలె మొక్కల వలెనందరు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగున ఆశీర్వదింపబడను. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లల నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానముండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన ప్రభువా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమం కొరకు నీకు వందన. దానియేలు అలాగే లలిత్ కుమార్ ఇరువురు కూడా నీ వాక్యము చేత జతపరచబడి మీ దాసుల సమక్షంలో నాయన ప్రమాణాలు చేశారు. నీ ఎదుట వారు ప్రమాణాలు చేశారు. వారి జీవితకాలం అంతా నీ ఏడల నమ్మకంగా బ్రతుకున్నట్లు వివాహానికి సూచనగా గుర్తుగా ఇగో నాయన ఉంగరమును వారు ధరింప చేస్తుంటుండగా ప్రేమకు సూచనగా, వివాహానికి సూచనగా, పరిశుద్ధంగా వాళ్ళు బ్రతుకుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. వివాహముకును నిత్యమైన నమ్మకమునకును శాశ్వత విశ్వాసమునకును స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ ఉంగరమును నీకు ధరింపజేయుచున్నాను. మరియు నా శరీరముతో నిన్ను గణపరిచి నా యావదాస్తికి నిన్ను భాగస్వామినిగా చేయుచున్నాను. వివాహమునకు నిత్యమైన నమ్మకమునకు శాశ్వతమైన విశ్వాసమునకు స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ ఉంగరమును నీకు ధరింపచేయుచున్నాను. మరియు నా శరీరముతో నిన్ను గణపరిచి నా యావదాస్తికి నిన్ను భాగస్వామునిగా చేయుచున్నాను. వెరీ గుడ్. అందరూ చప్పట్లు కొడదాం ఒకసారి.
దానియేలు, లలిత కుమారి అను వీరిరువురు కూడా పరిశుద్ధ వివాహమునకు సమ్మతించి దానిని గూర్చి సంఘం ఎదుట, దేవుని ఎదుట ప్రమాణములు చేయడము, వారి సమ్మతిని తెలియచేయడం అనే కార్యములను బహిరంగంగా మనందరి ముందు చేసిన ఈ దినము నుంచి వీరిద్దరు కూడా భార్యాభర్తలై ఉన్నారని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రకటించుచున్నాను. దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరు చేయకూడదు. ఇప్పుడు కూడా ఆమె అనాలి. చివరికి మీరు కూడా ఒకరినొకరు ఎన్నడూ ఎడబాయడానికి, విడిగా ఉండడానికి వీలు లేదు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మీ యొక్క జంటను దీవించును గాక. ఇప్పుడు ప్రార్థన చేద్దాం. అటు తిరిగి మోకరించండి. సేవకులందరూ దయచేసి పైకి రండి. తవా చేస్తాను బాబు, నాకు తెలుసు. తవా చేస్తాను. కంగారేంటి? రండి. సేవకులందరూ దయచేసి రండి. ప్రార్థన చేద్దాం. మీరు కూడా వీరందరి కోసం ప్రార్థన చేయండి. వీరందరి కోసం మీరు కూడా ప్రార్థన చేయండి. మీరు చేతులు ఎత్తారా? చేతులు ఇలా చాపుతారా? మీరు కూడా చేతులు ఇలా చాపండి దయచేసి. సర్వోన్నతుడా, సకల ఆశీర్వాదములు కారణభూతుడా, ప్రియ పరలోకపు తండ్రి, నీ ఉన్నతమైన అతి శ్రేష్టమైన నామమును బట్టి నీకు ఎన్నో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. సామాన్యతలు నివసించే దేవుడవు నీవు. గొప్ప తండ్రి, నీకు ఎన్నో స్తుతులు స్తోత్రాలు ప్రభువా. జగత్ పునాది వేయబడక మునిపే వీరిని నువ్వు చూచావని, ఈ విధంగా వీరు భార్యాభర్తలుగా ఉండడానికి నువ్వు నిర్ణయించావని నమ్మి మీ వివాహం చేశాము నాయన. వారిద్దరిని మీ భార్య భర్తలుగా ప్రకటించి ఉన్నాము తండ్రి. చేతులు కలిపాము, ప్రమాణాలు చేయించాము, సమస్త నువ్వు చూసావు నాయన. మేము భార్యాభర్తలుగా ప్రకటించిన ఈ కార్యము నీ దృష్టికి అనుకూలముగా ఉండునని మేము నమ్ముచున్నాము, అంగీకరించమని నమ్ముతున్నాము. దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ముఖ్యంగా ఇదిగో తండ్రి, యవ్వన బిడ్డలు వీరు, వయసులో కూడా ఇంకా చిన్నవారు, లోకం అంటే ఏంటో పరిపూర్ణంగా తెలియని వారు నాయన. ఇప్పుడు ప్రభు వీరు ఈ విధంగా భార్యాభర్తలుగా ఉండబోతుండగా ఈ దినము నుంచి ఒంటరి జీవితాలు వేరే వేరే కుటుంబాల్లో గడిపి వచ్చిన వీరు దేవా, ఇద్దరు ఐక్యపరచబడ్డానికి కావలసిన కృప దయచేయండి నాయన. ఓ రాజా, ఇద్దరు ఒకే శరీరం అనే మాట మేము గ్రహిస్తూ ఉన్నాము దేవా. అదేదో లోకంలో జరిగే కార్యము మొదటి రాత్రి కానే కాదు నాయన. కనుక నువ్వు ఇందులో దాచిన మర్మమేదో అది యవ్వన బిడ్డల జీవితాలు తప్పక జరిగించు నాయన. వివాహమందు నువ్వు దాచిన మాధుర్యము నిశ్చయంగా ఈ బిడ్డల్లో ఉండును గాక. నీ గొప్ప కార్యము చేయదేవా. ఈ యొక్క వివాహం ఇంకా వారిని పరిపూర్ణులుగా చేయాలి, వారు ఇంకా పరిపూర్ణులుగా సాగాలి దేవా. ఎందుకంటే ఇప్పటికి వారిద్దరు అసంపూర్ణులేని ఆయన. కాబట్టి ఇక్కడ ఈ వివాహంలో వారిద్దరు పరిపూర్ణులు అవ్వాలి, ఒకటవ్వాలి. వాక్యానికే ప్రథమ స్థానం ఇస్తున్న ఆయన రాబోతున్న గొప్ప ఉన్నతమైనటువంటి ఎత్తబాటుకే పెండ్లి విందుకే సిద్ధపడే భాగ్యముదా ఇచ్చేయండి. వీరిని ఆశీర్వదించు నాయన. ఎంతో చెడు ప్రభావం కలిగిన లోకములో వారు ఉండబోతున్నారు. ఏ దుష్టుని ప్రభావం వారి మీద లేకుండా దూరపరచు నాయన. నువ్వు తప్ప ఏ వ్యక్తి మూడో వ్యక్తిగా ఉండకూడదు. ఆ కుటుంబంలో ఈ కుటుంబంలో కూడా ఎవరు ఉండకూడదు నాయన. నిశ్చయంగా ఎంతో సంతోషంగా వారు వారి ధర్మములు జరిపించుకుంటూ చక్కగా సాగేవారిగా చేయండి. రెండు కుటుంబాలకి దీవెనగా ఉంచండి, సంఘానికి ఆశీర్వాదకరంగా ఉంచండి. లోకరీతిలో వారిని వర్ధిల్లో చేయను ఆయన. నీ కుమారుడు ఏ పని చేస్తున్నా ఆ పనిలోనే బిడ్డను వర్ధిల్లో చేయను ఆయన. దానికి చక్కని ఆశీర్వాదం ఇవ్వండి. భూ సంబంధమైన దీవెనలతో నింపండి, హెచ్చించండి. ఆత్మ సంబంధంగా కూడా బహుగా బలపరిచిన ఆయన లోతైన అనుభవంలో నడిపించండి దేవా. దేవ భార్యను ప్రేమించట్లు చక్కగా దాన్ని నెరవేర్చువాడుగా చేయండి. లలిత కుమారు కూడా దీవించు నాయన. నీ కుమార్తె కూడా ఎంతో చక్కగా అతన్ని లోబడుతూ దేవా
ఓ రాజు అత్తమామలు చక్కగా చూసుకుంటూ నాయన ఓ సంతోషంగా సాగే బిడ్డగా చేయి తండ్రి. ఇద్దరి మధ్య మంచి అవగాహన దయచేయండి. అద్భుతమైన గొప్ప అవగాహనతో వారు నింపండి నాయన. అలాగే వారి గర్భఫలమును దీవించండి. నిశ్చయముగా ప్రభా తగిన వేళ వారిని ఆశీర్వదించి విస్తరింప చేయమని ప్రార్థిస్తున్నా. ఈ కుటుంబంలో ఎల్లప్పుడూ మీరు ఉండండి, తోడుగా ఉండండి, నీ నా మహిమార్థమై నడిపించండి, గొప్ప కార్యము చేయండి, కృప చూపండి. యేసు నీ పరిశుద్ధ నామములో ప్రార్థించి ఇదిగో మేమందరూ చేతులు చాపిని అడుగుతున్నాము దేవా. మా దగ్గర ఏమీ లేదు కానీ నువ్వు చూస్తున్నావు కనుక నీ స్తోత్రాలు. నిత్యంగా నీ ఆశీర్వాద బిడ్డలపై ఉండునుగాక. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. లేచి నిలబడండి. ఇప్పుడు మరి దానియేలు ఎదురు తిరగండి. ఇప్పుడు దానియేలుగా ఆమె సొంత భార్య, హక్కుదారులైన భార్య, లీగల్ వైఫ్ అంటే చట్టబద్ధమైన భార్య గనుక మరి ఇప్పుడు తన ముఖం మీద ముసుగు తీస్తూ మరి లలిత కుమార్ని మన అందరికీ పరిచయం చేస్తాడు. అందరూ చప్పట్లు కొట్టండి. ముసుగు తీస్తుండగా చప్పట్లు కొట్టండి అందరూ. సిద్ధపరచాలి. అబ్రహాం గారు ఎక్కడున్నా సరే వేదిక దగ్గరికి రావాలి. దయచేసి జంగా అబ్రహాం గారు. సమయంలో నువ్వులు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి దేవుని మహింపరుస్తారు. Check. Hallelujah. Check. Hallelujah.
రావాలి. అలాగే ఇజ్రాయేల్ గారి యొక్క బంధువుల గురించి కూడా లాజర్ గారు వచ్చి సంతకం పెట్టారు. రాజు రాజు గారు వచ్చి సంతకం పెట్టారు. ఇరువురు ఏకమై జీవించాలి, దేవుని ప్రేమలో దిగిపోవాలి. కలిమిలో లేమిలో ప్రేమించాలి, మమతలే మల్లెలే పరిమళించాలి. మురిసిపోయే వేదిక మరువలేని వేడుక, ఒకరికొకరు తోడుగా ప్రభువు చేసే జంటగా, ప్రేమానురాగాల ఈ బంధమే మంగళమేగా శుభకారమే. ఆనందమేగా కళ్యాణమే, కలిసేటి అందాల రాజు గారు అందమే
పాస్టర్ మార్తరాజు గారు వచ్చి కొన్ని గ్రీటింగ్స్ చెప్పాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఆయన్ని. మార్తరాజు గారు. అలాగే పాస్టర్ తిలక్ గారు వచ్చి కొన్ని గ్రీటింగ్స్ చెప్పాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఆయన్ని. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ప్రభునందు బిడ్డారా, ఇంతవరకు చక్కని వివాహంలో మనం అందరం ఈ వివాహాన్ని తిలకించాం. అద్భుతమైన మరి వర్తమానాన్ని మనందరం విన్నాం. మరి ఈ యొక్క సమయంలో మరి నూతనంగా జతపరచబడిన కుమారుడు, పెండ్లి కుమారుడైన దానియేలుకి, అలాగే పెండ్లి కుమార్తెగా మన ముందు నిలబడి ఉన్న మరి సహోదరి లలితకు ప్రేమతో తెలియపరిచే ఒక చిన్న స్మాల్ గ్రీటింగ్. అదేమిటంటే, వారు చక్కగా దైవజనుల యొక్క సమక్షంలో యేసుక్రీస్తు వారి యొక్క ఎదుట, సంఘం ఎదుట చక్కని ప్రమాణాలు చేశారు. ఆ ప్రమాణాలే వారు ఎల్లప్పుడూ కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, లేమిలో, ఆపదలలో, అనారోగ్యాలలో వారు చేసిన ప్రమాణాలు జ్ఞాపకం చేసుకుని కానా పెండ్లి విందులో లోటును తీర్చిన ప్రభుని యేసుక్రీస్తుని వారు జ్ఞప్తికి తెచ్చుకుంటే వారి జీవితంలో ప్రతి లోటు మరి సంపూర్ణం చేయబడి ఆ శ్రమలో వచ్చిన దానికంటే అధికమైన ఆనందాన్ని, సంతోషాన్ని మీరు కలిగి ఉంటారు. ఎందుకనగా మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ వివాహాలైన వారు చాలా అనుభవాల నుండి వచ్చారు, భార్యాభర్తల యొక్క అనుభవాలు. కానీ చివరికి వచ్చేటప్పుడు వారి మనసులో ఒక్కటవటం, వారి జీవితాల్లో క్రీస్తుని యొక్క మాధుర్యతను చూపటం, అలాగే మీ జీవితాల్లో కూడా నూతనముగా ఈ వివాహ వ్యవస్థలో అడుగు వేశారు గనక ప్రతి అడుగు వాక్యమై ఉండాలి. వాక్యముని జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యం ఎల్లప్పుడూ మీకు శిరస్సుగా ఉండి అన్ని విధాలుగా మిమ్మల్ని ఆదరిస్తాడాయన. నిశ్చయముగా ఈ ఆశీర్వాదపు మాటలు దేవుడు మీలో ఫలింపచేయనుగాక. గాడ్ బ్లెస్ యు. డానియల్, లలిత, ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు అండి పాస్టర్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు. మార్తరాజు గారు వచ్చి చివరిగా మనం దయచేసి ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో మరి ముఖ్యంగా ప్రేమతో వచ్చినటువంటి పిలవంగల్ని అయితే చాలా ప్రేమించి వచ్చినటువంటి, చాలా బిజీగా ఉన్నా కూడా దైవ సేవకులు ప్రేమించి వచ్చినటువంటి పాస్టర్ అరుణ్ కుమార్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు వారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించిన గాక. అలాగే మన మధ్యలోకి చాలామంది కొంచెం లేట్ అయినా కూడా వచ్చినటువంటి వారిని పైకి పిలవలేకపోయాము. దయచేసి వేరే అన్యదా భావించొద్దు. అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. విజయరత్నం గారికి, నతానేలు గారు, చాలామంది కింద ఉన్నారు, పీటర్ గారు పిడిరాళ్ళ నుంచి వచ్చారు, వారికి, అలాగే సిలువ గారు, వీరందరూ కూడా ప్రత్యేకించి వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే జంగం దానియేలు గారి యొక్క కుటుంబం, వారి కుటుంబం నుంచి వచ్చిన వారికి కూడా, అంటే ఏదైనా మర్యాదలు చూసుకోకపోతే దయచేసి వేరే అన్యదా భావించవద్దు. అలాగే ఏలూరుపాడు నుంచి వచ్చిన వారు కూడా అన్యదా భావించకుండా వాక్య ప్రకారము జరిగింది కాబట్టి, వాక్య ప్రకారం ఏదైతే జరిగిందో ఇదంతా కూడా వాక్య ప్రకారమే జరిగిన కార్యం ఇది. ఎందువల్లంటే పాస్టర్ గారు చెప్పినట్టే యాక్చువల్గా అక్కడ ఆయన జంగం దానియేలు ఆయన యొక్క బోస్ కాలనీ అనే కాలనీలో ఉండేవాడు.
ఒక మీటింగ్ వల్ల వాక్యం ద్వారా పట్టబడినటువంటి వ్యక్తి. ఆయన కూడా వాక్యాన్ని కొరకు నిర్ణయించుకొని ఈరోజు దేవుళ్ళు అత్యధికంగా చక్కగా కొనసాగుతున్నాడు. అలాగే చివరిగా కూడా ఆ మ్యారేజ్ కూడా అదే విధంగా దేవుని చిత్త ప్రకారమే జరిగింది. నిశ్చయంగా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆర్కెస్ట్రా వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇంకా దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారందరికీ కూడా, బంధువులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు, మరీ ముఖ్యంగా ఈ యొక్క ప్రాంతం అంటే ఈ గెస్ట్ హౌస్ ఇచ్చినటువంటి కరుణాకర్ గారు ఇక్కడ ఉన్నారేమో అనుకుంటున్నాను. ఆయన ఇంక కనబడలేదు నాకైతే. వారిని, వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆయన హైందవ కుటుంబంలో పుట్టినా కూడా ఒక మంచి మనసుతోటి దేవుని కార్యము చేసుకుంటాము అంటే ఎన్నడూ వెనకాలేదండి. ఆయన ఎన్నడూ వెనకాలేదు. నేను మీటింగ్లు పెడుతూ ఉంటాను ఇక్కడ చాలాసార్లు. అలాగే వివాహానికి అడిగినప్పుడు కూడా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఆయన ఖచ్చితంగా దేవుని కార్యం జరగటానికి పెట్టుకోండి అని చెప్పారు. వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. అలాగే బేతనీపేట నుంచి వచ్చారు పండు గారు కనబడుతున్నారు. ఇంకా చాలా మంది ఉన్నారు. వారి పేరు చెప్పినందుకు ఏమనుకోవద్దు. దయచేసి అందరూ కూడా పేరున వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో మనం చివరిగా మనము ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మన మధ్యలో మాత్రాజు గారు ఉన్నారు. మాత్రాజు గారు వచ్చి చివరి ప్రార్థన చేసి ముగిస్తారు. సో అందరూ లేచిన పడదాం. అయితే చాలా కార్యక్రమం కెండీ గారు చెప్పాలి, నేను చెప్పాలి, కానీ అయితే కాలాతీతం అయిపోయింది కనుక మరి అందుకని కార్యక్రమం ముగిస్తున్నాం. తర్వాత ఆర్కెస్ట్రా వారు పాటలు పాడతారు. అప్పుడు పెళ్లి కుమారుని, పెళ్లి కుమార్తెని అభినందించే వాళ్ళు చాలామంది వచ్చారు. కేఎల్ఎం నుంచి స్టాఫ్ వచ్చింది, మరి మేనేజర్ గారు కూడా వచ్చారు. మరి వారికి కూడా ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే చాలామంది ఆటో వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళందరికీ ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తున్నాం. మరి అందరూ లేచిన పడదాం, చివరి ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపా కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు దేవాని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము. నా ఇదిగో ప్రభువా, మరి ఈ సమయమందు మా ప్రియులు డానియలు బోస్ కాలనీలో జన్మించిన ఆయన తనకున్నటువంటి జీవన విధానములకు ఆటో తీసుకుని మరి తన జీవనాన్ని కొనసాగించుకోవడానికి కొరకు భీమవరం వచ్చినప్పుడు ఆ బిడ్డని వాక్యం చేత పట్టబడి నాయన డేవిడ్ లివింగ్స్టన్ గారి యొక్క సహవాసంలో, ఆ పరిచర్యలో ఆ బిడ్డ రక్షించబడ్డానికి కృప చూపించాం. అలాగే నాయన సోదరుడు ఇజ్రాయిల్ని, ఆయన భార్యను మీరు ప్రేమించి వారికి ఇచ్చినటువంటి చిన్న కుమార్తెను బట్టి మీ స్తోత్రాలు, కెజియాని బట్టి మీ స్తోత్రాలు. మరి నిశ్చయంగా మరి ఆ బిడ్డ పట్ల మీరు ఎంతో అద్భుతమైన కార్యం చేస్తాం. ఏర్పాడు పరిచర్యలో కెనడీ గారి సహవాసంలో ఆ బిడ్డ ఉండడానికి ఎంతో కృప చూపించాం. వారిద్దరు ఈరోజు వివాహము ద్వారా మరి జతపరచబడ్డారు నాయన. మరి నిశ్చయముగా ప్రభువా వారిని మీరు దీవించండి నాయన. వారి యొక్క వైవాహిక జీవితాన్ని ఆశీర్వాదకరంగా చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నిశ్చయంగా ప్రభువా నీ వాక్యంలో మేము చూసినప్పుడు మరి ఇస్సాకు, రిబకా వారిద్దరు కూడా ఎంతో ఆదర్శప్రాయమైనటువంటి దంపతులుగా నీ లేఖనాల్లో మరి కనిపిస్తూ ఉన్నారు. దేవా నిశ్చయంగా వారిని వాక్యాన్ని పట్టి చక్కగా జీవించారు నాయన. అలాంటి ఇస్సాకు, రిబకా వలెను, అకుల, ప్రిస్కిలాల వలెను ఈ బిడ్డలిద్దరు కూడా చక్కగా నాయన ఆ యొక్క దాంపత్య జీవితంలో నీ వాక్యాన్ని పట్టుకుని సాగిపోయే కృప దయచేయి. వారి సంసార జీవితంలో ఒడిదుడుకులు, తొందరలు వచ్చిన దేవా వాటన్నిటిని అధిగమించాలంటే ఖచ్చితంగా నీ వాక్య ధ్యానం వారికి అవసరం కనుక తప్పకుండా నీ వాక్య ధ్యానం ఇచ్చి నడిపించి మీ నామాన్ని మేము తెచ్చుకోండి. అన్ని పరిస్థితుల్లో మీరు ఉండండి, మీ కార్యాలు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే ఈ రెండు కుటుంబాల మధ్య ఐక్యత, ప్రేమ దయచేయండి. ఈ రెండు సంఘాల మధ్య కూడా మరి చక్కటి వారధిగా బిడ్డలుంటూ నాయన మంచిగా పరిచయంలో సాగిపోయే కృప దయచేయండి. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి సేవకులందరి కొరకు ప్రార్థిస్తున్నాను. వివాహ కార్యాన్ని, సందేశాన్ని ఇచ్చిన మీ దాసుల్ని మీరు బలపరిచి ఆరోగ్యం ఇచ్చి నడిపించి మళ్ళీ తిరిగి ఆయన ఖమ్మం బయలుదేరి వెళ్తున్నప్పుడు కూడా ప్రయాణంలో మీరు తోడుగా ఉండి జరుగుతున్న కూటాల్లో కూడా మీరు ఉండండి నాయన. నీ దాసులకు మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. అలాగే ఆయా ప్రాంతాల నుంచి సేవకులందరూ మీరు బలపరచండి. స్థానిక సంఘ కాపరిని, సంఘాన్ని బలపరచండి. ఆ యొక్క కుటుంబాలన్నీ బలపరచండి. వచ్చిన బిడ్డలందరూ దీవించండి.
యేసయ్య నీ పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, ప్రేమ, సమాధానములు, ఆయన గొప్ప పరిశుద్ధాత్మ ఇక్కడ కూడిన మనకును నూతనంగా జతపరచబడిన వధూవరులకును తోడయుండి నడిపించి ఆశీర్వదించును గాక, ఆమేన్. మొదటిగా సేవకులు వచ్చి అందరూ అభినందిస్తారు. ఆ తర్వాత మిగతా వాళ్ళు వచ్చి తర్వాత వరుస రావాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. సేవకుల్ని పైకి ఆహ్వానిస్తున్నాను. అందరూ కూడా వచ్చి అభినందించాం. హలో, కళ్యాణ శుభవేళలో అనే పాట ద్వారా మరి దైవజనులు వాక్య వర్తమానం ద్వారా వారిని బలపరిచి ఆశీర్వదించి వివాహం చేసిన దైవజనులు శ్రీ అరుణ్ కుమార్ గారికి హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. నా ఆత్మీయ తండ్రి అయిన నూతన దంపతులైన డానియల్ లలిత కుమార్ గారులకు మరొకసారి హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ సమయంలో మా ఆర్కెస్ట్రా తరఫున వారికి హృదయపూర్వకమైన శుభాభివందనలు తెలియపరుస్తూ ఈ పాటను మనం విందాం. నిలవాగి కలకాలం